సో మనం 6వ ముద్రను ధ్యానం చేస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసినటువంటి ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12 నుండి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12 నుండి చదువుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథములను అందరూ కూడా తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని చూడాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాలు కలిగి ఉండాలి. మీరు మీ పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏంటో కాదు, ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కొనివ్వండి. పిల్లల చేతిలో ప్రతి ఒక్కరికి కూడా గ్రంథం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండండి. చదువు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరు కూడా గ్రంథాన్ని కలిగి ఉండండి. కొనుక్కోండి, లేకపోతే కొనివ్వండి. ఒకవేళ మీకు లేకపోతే నన్ను అడగండి, నేను ఇస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలోను బండల సందుల్లోను దాగుకొని సింహాసనశీనుడయ్యను అని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. చూడండి, గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రత దినమిది, ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలని వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దీన్ని బట్టి ఇది శ్రమల కాలం అని బాగా అర్థమవుతుంది. ఈ కాలపు ప్రవక్త దీన్ని చక్కగా మనకు వివరించారు. హల్లెలూయా. ఇప్పుడు మనం మరల తిరిగి మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుండి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 నుండి చూద్దాం. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ప్రభు యేసు నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇంతవరకు నీ పిల్లలు గాన ప్రతిగానములతో నాయన వారు పాడారు, స్తుతించారు, ఆరాధించారు, కనపరిచారు. ఇదిగో నీ పిల్లలమైనటువంటి ప్రభా, మేము నీ వాక్యాన్ని వినటానికి సిద్ధపడుచున్నాం ప్రభా. ఈవెన్ నేను కూడా ప్రభా నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుచున్నాను. నిలువబడేది మీరే కానీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నానని మాట ఇచ్చిన దేవుడు ప్రభా, నా నోటిని మీరు పూర్తిగా స్వాధీనించుకోండి. యెషయా పెదవులను కాల్చిన అదే దేవుడు నిశ్చయంగా నా పెదవులను కూడా కాల్చండి. అపస్వరము అపస్వరులకు ఏది కూడా రాకుండా ప్రభా నా నోటిని పూర్తిగా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఇక్కడ మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ దైవ స్వరాన్ని విడుదల దయచేయండి. నీ బిడ్డలతో నాతో మాట్లాడండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి. ఆటంకపరుస్తున్న, అడ్డుపరుస్తున్న, వ్యర్థపరుస్తున్న ప్రతి దురాత్మ దెయ్యపు శక్తుల యొక్క ప్రభావం యేసు నామములో ఈ స్థలాన్ని వదిలి ఖాళీ చేసి వెళ్ళి పొమ్మనాజ్ఞాపిస్తున్నాను ప్రభా. నీ కార్యం జరిగించండి. నీ వాక్యాన్ని మా హృదయాల్లోకి వెళ్ళనివ్వండి నాయన. నిశ్చయముగా దాన్ని మేము భద్రం చేసుకొని నీ వాక్య ప్రకారం జీవిస్తూ ఆ యొక్క ఎత్తబడి కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయండి. నాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకసారి ప్రైజ్ ది లార్డ్. నేను మొదటిగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. రెండవదిగా మరి ఈ కూటానికి వచ్చినటువంటి మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. అందరూ బాగున్నారు కదా? ఓకే. గాడ్ బ్లెస్ యు బ్రదర్స్, గాడ్ బ్లెస్ సిస్టర్స్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మరి నన్ను కూడా అనండి.
ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త మనకు నేర్పిన క్రమం, ఏంటంటే ఒక వ్యక్తి, ఒక సహోదరి ఎవరైనా నేను గాడ్ బ్లెస్ యూ అని అంటే నువ్వు కూడా ఏమన్నా గాడ్ బ్లెస్ యూ అని దేవుడిని దీవిస్తున్నారు. ఆ మాటలో గొప్ప శక్తి ఉందండి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఈరోజు సాయంకాలం 4 గంటలకి లార్డ్ సప్పర్ ఉంది. ఈరోజు సాయంకాలం 4 గంటలకి లార్డ్ సప్పర్ ఉంది. సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా రండి. అలాగే వచ్చే ఆదివారం ఇదే రోజు జోగి సుగ్నం గారి యొక్క జ్ఞాపకాలకు పూర్తిగా వాళ్ళ యొక్క కుమారుడు జోగి సమీర్ గారు ఏర్పరచుకుంటున్నారు. ప్రేమని ఏర్పాటు చేశారు. వచ్చే వారం ఇదే రోజు. యాక్చువల్గా అయితే అది 6వ తారీఖు. మరి శుక్రవారం కనుక అందరూ శుక్రవారం అయితే ఒక 30 మంది 20 మంది ఉంటున్నారు. ప్రార్థన అంతేనా? 20 మంది ఉంటున్నారండి. శుక్రవారం ఒకటి. ఇంకోటి ఏంటంటే శుక్రవారం ఉపవాసం కూడా ఉంటున్నారు. అంచేత ఆ రోజు మనం భోజనాలు పెట్టుకోవడానికి మరి కష్టం, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆదివారానికి ఏర్పాటు చేస్తారు. అంటే రేపు వచ్చే ఆదివారం ఇదే రోజు ప్రేమ ఉంటుంది. జోగి సుగ్నం లేక జ్ఞాపక కూడిక చెప్పుకున్నాను. ఆ విషయాన్ని గమనించాలని నేను కోరుతా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే నెలసన్నిధి కూడికలు మీ ఇళ్ళ దగ్గర ప్రతి నెలలోనూ మీ ఇళ్ళ దగ్గర కొంచెం కొంతమంది కూడికలు పెట్టుకుంటున్నారు. వాళ్ళు మళ్ళా కూడికలు పెట్టండి పాస్టర్ గారు అని అడుగుతున్నారు. కనుక ఈ ఆగస్టు నుంచి మొదటి వారం నుంచి మళ్ళీ మీ ఇళ్ళ కాడ కూడికలు జరుగుతాయి. ఎవరైతే మీరు మీ ఇళ్ళ కాడ ఇదివరకు ప్రార్థనలు పెట్టుకుంటున్నారో నెల వారు ప్రార్థనలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఎంతమంది రాగలిగితే అంతమంది డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. శానిటైజర్ ఉపయోగించుకోండి. మాస్కులు ధరించండి. ఆ విధంగా సహకరించి మీ ఇళ్ళ కాడ గృహాల దగ్గర కూడికలు పెట్టుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ అవకాశం ఇంకా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది కనుక పెట్టుకోవడానికి ప్రేరేపించబడిన వారు పెట్టుకోండి. ఆధ్యాత్మికంగా సిద్ధపడండి. మరి వచ్చే శుక్రవారం మన చలబోయిన యోహాన్ గారి యొక్క గృహం వద్ద సాయంకాలం ఉంటుంది. మొదటి సోమవారం మీద మొదటి సోమవారం చలబోయిన యోహాన్ గారి యొక్క గృహం దగ్గర నెలసన్నిధి కృతజ్ఞత రమేష్ గారు చలబోయిన యోహాన్ గారు శుక్రవారం చలబోయిన రమేష్ గారి యొక్క గృహం వద్ద మొదటి శుక్రవారం చలబోయిన యోహాన్ గారు. తర్వాత మీరు మూడో శుక్రవారం మొదటి ఆదివారం మీది మొదటి ఆదివారమేనా? మొదటి ఆదివారం అంటే ఆగస్టు మీదే ప్రారంభమవుతుంది. సోమరాజు గారిదే ప్రారంభమవుతుంది ఎప్పుడు. సరే మంచిది. సోమరాజు గారి ఇంటి దగ్గర మొదటి ఆదివారం సోమరాజు గారి ఇంటి దగ్గర మరి ప్రారంభమవుతుంది కనుక మొదటి ఆదివారం రాత్రికి ఉంటుంది కూడిక. సిద్ధపడరండి. ఇలాగే మీ ఇళ్ళ దగ్గర ఎక్కడెక్కడైతే ఇదివరకు కోటాలు జరిగినాయో ఆ కోటాలు మీరు పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు మనకు అవకాశం ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి మీరు మందిరానికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. తీసేస్తే నేనేం చేయలేను. ఎవరికైనా ఏమైనా జరిగితే నేనేం చేయలేను. ముందే చెప్తున్నాను. తప్పనిసరిగా మాస్క్ ధరించుకోవాలి. శానిటైజర్ చేతులకి తప్పనిసరిగా రాసుకుని పైకి రావాలి. ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళే తెచ్చుకోవాలి. అక్క కొని అని చెప్పి అక్క దగ్గర ఆ బాటిల్ ఆడుకోకండి. మీరు ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళే తెచ్చుకోండి. దేవుని స్తోత్రం. అలాగే మరి రేపు వచ్చే ఆదివారం నర్సాపురంలో 9 గంటలకి సతీష్ అక్కడ ఆరాధన ప్రారంభించుకుంటున్నారు. కనుక మరి ఆ ఆరాధన కూడా సహకరించండి, ప్రార్థించండి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆ నర్సాపురం, రుస్తుంబాల, లక్ష్మణేశ్వరం, ఆయా పరిసర ప్రాంతాలు, సీతారాంపురం, ఆయా పరిసర ప్రాంతాలలో అందరూ కూడా నర్సాపురం ఆరాధనకి అక్కడికి వెళ్ళండి. దేవుని స్తోత్రం. మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి ఈ మందిరాలు ఏవైతే ఎంటైమ్ మెసేజ్ చర్చిలు ఉన్నాయో ఆ ఎంటైమ్ మెసేజ్ చర్చిల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆరాధనలో పాల్గొంటున్నారు. నా మీద కోపం ఉన్నా మీరు బయట వేరే చర్చిలకు వెళ్ళకండి. చాలామంది డినామినేషన్లోకి వెళ్ళిపోతే ఏం జరుగుద్దో కూడా ప్రవక్త చెప్పాడు. కనుక డినామినేషన్లోకి వెళ్ళకండి. నా మీద కోపం వస్తే మీరు ఏదైనా ఎంటైమ్ మెసేజ్ చర్చ్ ఎక్కడ దగ్గర ఉందో చూసుకుని వెళ్ళండి. ఇక్కడ వాళ్ళు కోపం వస్తే దిగుమర దగ్గరగా ఉంది. భగ్యేశ్వరం చర్చ్ నా మీద కోపం వస్తే మీకు దగ్గరగా దిగుమర చర్చ్ ఉంది. దేవునికి స్తోత్రం.
మరి పాలకొల్లో పెడుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ దిగుమల మాత్రం దగ్గరగా ఉంది. అలాగే నరసాపురం, లక్ష్మణేశ్వరం, సీతారాంపురం, రుస్తుంబాదోడికి ఏమైనా కాకపోతే మాత్రం నరసాపురం దగ్గరగా ఉంది. అలాగా మీరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క పరిచయకి వాడపడండి, ఓకేనా? సరే, మంచిది. నేను పోయిన వారం మరి మీకు సతీష్కి ఇస్తానన్న యాంప్లిఫైర్ తీసుకొచ్చాను. మరి మా పిల్లలు మనవాళ్ళు ఎక్కడున్నారు? ఎన్నున్నారు? ఆడుకుంటున్నారా? సరే, రండి పాస్టర్, రండి. సతీష్ రండి. మరి సతీష్ వచ్చి ఈ యొక్క యాంప్లిఫైర్ తీసుకొని నేను యాంప్లిఫైర్ ఇస్తానని చెప్పాను. ఇది ఎలాగంటే మరి మీ అందరికీ తెలుసు, నేను నాకు వచ్చే దశమ భాగాల్లో గత 2020 వరకు కూడా 10% తీసాను దశమ భాగం. నాకు 20వ సంవత్సరం నుంచి కూడా ఒక ప్రేరేపణ కలిగి 20% తీసి 10% సేవకులకి, 10% సువార్తకి ఉపయోగిస్తూ ఉన్నాను. ఆమె అలాగని చెప్పి మిమ్మల్ని అందరినీ 20% తీయమని చెప్పట్లా. ఎవరికైతే నెలలో 30,000 రూపాయలు, ఎవరికైతే నెలలో 30,000 రూపాయల ఆదాయం ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా తీసి చూడండి, దేవుని దీవెనలు పొందుకుంటారు. 30,000 రూపాయల ఆదాయం కనుక ఎవరికైనా ఉంటే వాళ్ళు 20% తీసి 10% సేవకులకి ఇవ్వండి, 10% సువార్తకు వాడండి, లేదా పేదలకు ఖర్చు పెట్టండి. పేదలకి ఖర్చు పెట్టండి. ఆహారం లేక, అన్నం లేక అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఖర్చు పెట్టండి, చాలా దీవించబడతారు. అది నేను చేశాను, మీకు చెప్తున్నాను, ఓకేనా? గాడ్ బ్లెస్ యు. అలాగే ఫ్యాన్ తీసుకొచ్చారు సురేందర్ రెడ్డి గారు, తిమ్మతి గారు, మరొక ఫ్యాన్ ఇస్తున్నారు. అలాగే మన హెచ్ఎట్టినా సుబ్బారెడ్డి గారి యొక్క కుమార్తె బొంతు ప్రశాంతి, ఆమె కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చింది. 4 కుర్చీలు తెప్పించాను, అవి కూడా. మరి వాళ్ళు ఎవరున్నారు? హెచ్ఎట్టి సుబ్బారెడ్డి గారి తాలూకు ఎవరైనా ఉన్నారా? ఏమా ఎవరు లేరా? ఓకే, రండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. ఈ యొక్క నాయన మరి యాంప్లిఫైర్ ప్రభువా, నాయన ఇదిగో ప్రభువా నీ సన్నిధిలో వాడబడినట్టు సహాయం చేయండి. అనేక కాలాలు పనిచేయడానికి సహాయం చేయండి. అపవిత్రమైన చేతులు దీన్ని తాకి తయారు చేయబడి వచ్చినాయి. దీన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దీని ద్వారా వచ్చే సౌండ్, దీని ద్వారా వచ్చే శబ్దము నాయన వధువు యొక్క హృదయంలో తాకుని గాక, అనేక నూతన ఆత్మను చేర్చబడుతుంది గాక, అనేక మంది దీవెనలు పొందుకోదు గాక సహాయం చేయండి. సువార్త కూడికలో కానీ మందిరాల్లో కానీ ఉపయోగించుకుంటూ సహాయం చేయమని ఈ యొక్క మరి యాంప్లిఫైర్ కొనడానికి చేసిన మేలు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ధనము ఎంతమంది అయితే బిడ్డలు నాకు ఇచ్చారో వారందరూ దీవించబడుతుగా సహాయం చేస్తున్నాము. కృతజ్ఞతలు చెల్లించున్నాము తండ్రి. ఫ్యాన్ కూడా ఇచ్చింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, మరి ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కాలపు ప్రవక్త వర్తమానంలో చెప్తూ ఏమి చెప్తారంటే, మీకు మన కుక్కల నిరీక్షణరావు గారు ఒక 1000 రూపాయలు ఆయనకి మరి మందిరానికి ఉపయోగించడానికి ఆనందించారు. అలాగే నిన్న కుర్చీలు కొనగా 120 రూపాయలు మిగిలిన కూడా ఇచ్చేస్తాను అనుకున్నాను. కుర్చీలు కొనగా 120 రూపాయలు మిగిలి ఆవిడ 1000 రూపాయలు ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనుషులు పిల్లరా, మరి ప్రవక్త చెప్తూ వర్తమానంలో ఏం చెప్తున్నారంటే, మీరు సంపాదించినటువంటి సంపాదన మీ కుటుంబానికి సరిపడా తీసేసుకున్నాను. మీ కుటుంబానికి ఎంతైతే అవసరమో అంతా తీసేసుకున్నాను. హల్లెలూయా. మీ కుటుంబం పోషించబడటానికి, మీ పిల్లలకి ఆస్తి అంటున్నారా? హల్లెలూయా. మీ పిల్లలకి ఎంతైతే అవసరమో, మీ పిల్లలకి ఎంతైతే అవసరమో అంత ఆస్తి మీరు సమకూర్చుకోండి. మిగిలింది ఏమైనా ఉంటే, ఎక్కువ ఏదైనా ఉంటే అది దేవుని సువార్త కొరకు ఉపయోగించండి. అది మీ పరలోక ధనం అన్నాడు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి మనం 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యము 6వ ముద్రను ధ్యానం చేద్దాం. హల్లెలూయా. రెడీగా ఉన్నారా? 6వ ముద్రను మనం ధ్యానం చేద్దాం. ఆమేన్. మరి 6వ ముద్ర ఈ వారంతో కంప్లీట్ అవుతుంది దేవుని చిత్తమైతే. మరి 7వ ముద్ర నెక్స్ట్ వీక్కి మనం ప్లాన్ చేద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనతో మాట్లాడు గాక. మరి ఈ ముద్రలు తెరవబడుట వలన బైబిల్ అంతా క్షుణ్ణంగా అర్థమవుతుంది. అవునా కదా? హల్లెలూయా. బైబిల్ అనేది ముద్రలో నుంచే వచ్చింది. ఎంతమందికి తెలుసు ఆ విషయం? అవునా కదా? బైబిల్ అనేది ముద్రలో నుంచి వచ్చింది. అంటే ముద్రలు అనేవి ముందే ఏర్పడిపడి ఉన్నాయి. ముద్రలో నుండి బైబిల్ రాయబడ్డాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ముద్రలోనే ముద్రించబడి ఉంది బైబిల్ గ్రంథం అంతా కూడా. తెరవబడిన తర్వాత, ముద్రలు తెరవబడిన తర్వాత మనకు అర్థమైంది ఈ బైబిల్ అందులోంచి వచ్చింది. హల్లెలూయా. 7 ముద్రల గ్రంథమే ప్రత్యక్షత గ్రంథం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 7 ముద్రల గ్రంథం ఎప్పుడైతే మనము దాన్ని చదవడం మొదలుపెట్టామో మరి అప్పుడు మనకి బైబిల్లో ఉన్నదంతా కూడా స్పష్టంగా అర్థం అవడం మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మరి ఈ ముద్రలు కనుక మనం గమనించినప్పుడు 6వ అధ్యాయంలో మనము 1, 2, 3, 4, 5 ముద్రలను మనం ధ్యానం చేస్తూ వచ్చామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు మనకి ఏం కనబడుతుందంటే, ఆ మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక తెల్లని గుర్రం కనబడ్డది. దానిపైన ఒక వ్యక్తి స్వారీ చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత రెండవది నల్లని గుర్రము, అంతేనా? ఎర్రని గుర్రము. మూడవది నల్లని గుర్రం. ఆమేన్. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే గుర్రాలు మారుతున్నాయి తప్ప, చెప్పండి, వ్యక్తి ఒక్కడే. వ్యక్తి మారట్లేదు, వ్యక్తి ఒక్కడే, కానీ గుర్రాలు మారుతున్నాయి. గుర్రాల యొక్క రంగు మారుతుంది. తెలుపు, ఎరుపు, నలుపు. 4వ గుర్రం ఏంటంటే పాండుర. ఎందుకు ఆ పాండుర వర్ణం అయ్యింది? ఎన్ని రంగులు కలిసి చెప్పండి? తెలుపు, ఎరుపు, నలుపు. ఈ 3 కలిస్తే వచ్చినటువంటి రంగు ఏంటి? పాండుర వర్ణం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏమర్థం అవుతుంది మీకు? తెలుపు చెప్పండి మతశక్తి, ఎరుపు రాజకీయ శక్తి, నలుపు అంటే ఈ 3 శక్తులు కూడా ఏకమయ్యి ఒక శక్తిగా మారిని. అదే పాండుర. ఇప్పుడు ఆ గుర్రం మీద వచ్చిన వ్యక్తి ఒక వ్యక్తే. హల్లెలూయా. ఆ వ్యక్తి అపవాదని, సాతానని మనకు తెలుసు. మీకు అర్థమవుతుందా? ఆ తెల్లని గుర్రం మీద వచ్చిన వ్యక్తి, ఆ నల్లని గుర్రం మీద సవారీ చేసిన వ్యక్తి, ఆ ఎర్రని గుర్రం మీద సవారీ చేసిన వ్యక్తి, ఆ పాండుర వర్ణ గుర్రం మీద సవారీ చేసిన వ్యక్తి, అతను సాతాను అని, అపవాదని మనకు తెలుసు. కానీ మిగిలినటువంటి వారికి ఆ తెల్లని వస్త్రము లేదా తెల్లని గుర్రం ఎక్కి వచ్చినటువంటి వ్యక్తి దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు, యేసు ప్రభు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాదు అని సంగతి మనకి ఎప్పుడు అర్థమైంది? 7 ముద్రలు తెరవబడినప్పుడు, ఆ వర్తమానాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి యేసు ప్రభు కాదు అని మనకు అర్థమైంది. మరి యేసు ప్రభు ఎక్కడున్నారు పాస్టర్ గారు? 19వ అధ్యాయంలో ఉంటారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. మరియు చూడండి, మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు. ఆగండి, ఇక్కడ ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు. అంటే 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు కాదు అని రాజుగారు చాలా శాతం చెప్తూ ఉంటారు. మీకు రాజుగారి పెద్ద భార్య చాలా మంచిది
అంటే చిన్న భార్య మంచిది కాదని వేరే చెప్పాలా? అవసరం లేదు. అలాగే ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 19వ అధ్యాయంలో 11వ వాక్యములో తెల్లని గుర్రం మీద సవారీ చేసే వ్యక్తి నమ్మకమైన వాడు అంటే 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద సవారీ చేసేవాడు నమ్మకమైనడు కాదు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కనుక పిల్లరా, నేను చాలా స్లోగా వెళ్తాను, ఎందుకంటే స్పీడ్గా వెళ్ళడం వల్ల కొంతమంది కొంచెం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. భాస్కర్ గారు, ఈ ప్రకటన గ్రంథం మీరు చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. జీవించుకోలేని వాళ్ళేమో ఆ గ్రూప్లోంచి లెఫ్ట్ అయిపోతున్నారు, ఎందుకంటే జీర్ణించుకోలేరు. ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు జీర్ణించుకోలేరు, ఎందుకంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతం వేరు, వాళ్ళు నమ్మినటువంటి కార్యాలు వేరు. కానీ ఇప్పుడు ప్రవక్త చెప్పే కార్యాలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. హల్లెలూయా. కనుక పిల్లరా, ఎవరు లెఫ్ట్ అయినా, ఎవరు నా వాక్యం వినకపోయినా, యూట్యూబ్లో ఎవరు చూడకపోయినా, ఆమె నా వాక్యం ఎవరికి నచ్చకపోయినా, ఇది చెప్పే తీరాలి, ఎందుకంటే ఈ కాలానికి కావలసింది వర్తమానం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఇప్పుడు మనము 5 ముద్రలు కూడా మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు 6వ ముద్రలో మొదటి భాగాన్ని కూడా పోయిన వారం ధ్యానం చేస్తాం. ఇప్పుడు 6వ ముద్రలో 2వ భాగాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాం 6వ అధ్యాయం 12వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33 వాక్యాలు కూడా మనం చదివాం. హల్లెలూయా. ఒకసారి మీరు దానియేలు గ్రంథం 12:1 కూడా చదివితే ఈ 3 కూడా మనకి 6వ ముద్ర అర్థమవుతుంది. 6వ ముద్ర అంటే ఏంటో అర్థమవుతుంది. ప్రవక్త తీసుకొచ్చాడు ఈ కార్యాన్ని. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు అంటే ఎవరు? మీరు కాదు, మనం కాదు. అప్పుడు నీ జనులు అంటే ఇశ్రాయేలీయులు. నీ జనులు అంటే ఇశ్రాయేలీయులు ఒక రాజ్యముగా కూడుకుంటారు. అంటే అప్పటి వరకు ఒక రాజ్యంగా లేరు వాళ్ళు. వాళ్ళు అనేక ప్రాంతాలకి చెదిరిపోయారు, చెదరగొట్టబడ్డారు, అన్య జనులతో తొక్కబడుతున్నారు, అనేక ప్రాంతాలు చెదిరిపోయారు. అయితే ఒక దినాన్ని వాళ్ళు ఒక రాజ్యముగా కూడుకుంటారు. కూడుకున్నారా? 1948 మే నెల 19 కూడుకున్నారా? ఇశ్రాయేలుగా ఒక దేశముగా నాజనుడు దేవుని యొక్క పిల్లలు కూడుకున్నారా? ఇశ్రాయేల్ దేశం ఏర్పడదా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12 నుంచి 17 వరకు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 32, 33, అలాగే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యము, ఈ టోటల్ గా 3 వాక్యాలని కూడా, ఈ 3 అధ్యాయాలను కూడా మనం గమనించినట్లయితే ఇది 6వ ముద్రని, ఈ 6వ ముద్రలో శ్రమలు కనబడుతూ ఉన్నాయని మనం స్పష్టంగా కనబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు ఇక్కడ గమనించాలని కోరుతా ఉన్నాను. చూడండి, ఇక్కడ ఏమంటాడు దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం మొదటి వాక్యంలో, అప్పుడు నీ జనులు అనగా యూదులు. అక్కడ ఎవరైనా అంటే మీరు అక్కడ రాసుకుంటే మీకు బాగా అర్థమైపోతుంది, మీరు ఎవరికైనా చెప్పడానికైనా ఉపయోగపడుతుంది. అక్కడ మీరు అక్కడ రాసుకోవాలి. మీరు రాసుకుంటే నీ జనులు అన్నక్కడ పైన మీరు రాసుకుంటే ఎవరా జనులు అంటే వాళ్ళు యూదులను రాసుకోవచ్చు, లేకపోతే ఇశ్రాయేలులను రాసుకోవచ్చు. దేవుని స్తోత్రం. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు అంటే ఏ కాలం? ఈ కాలం అంటే ఏ కాలం అంటే 3.5వ శ్రమల కాలం. ఈ కాలం అన్నక్కడ ఏం రాసుకోవాలి మీరు? 3.5 సంవత్సరముల శ్రమల కాలం. అదనమాట ఈ కాలం వరకు. ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో
గ్రంథమునందు దాఖలైన వారెవరు అంటే లెక్కించబడిన వారెవరు, పేర్లు ఎవరైతే రాయబడ్డాయో, జగత్తు పునాది వేయబడక మునిపి ఎవరి పేర్లైతే గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడ్డాయో ఆ వారు పట్టడు. ఇప్పుడు పట్టడు గట్ట. ఎంచకాల వర్తమానం తెలుసుకొని ఈ కాలపు ప్రవక్తను గుర్తించి ఆది అపోస్తుల బోధన నమ్మి అపోస్తుల కార్యం 2:38 ప్రకారం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినటువంటి వారు తప్పింపబడుదురు. ఎందుకంటే వాక్యం అది సత్యం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేసింది. మీరు బానిసలు కాదు. ఎవరు మిమ్మల్ని కొనలేరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి ఎవరు తప్పించబడతారంటే వారు బుద్ధి గల కన్యకలు, వారి వధువు, వర్తమాన వాక్యపు వధువు, వాళ్ళు తప్పించబడతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నగా వెళ్తాను, చిన్నగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టుచున్నప్పుడు దేవుడు ప్రవక్త మోషేని ఐగుప్తునకు పంపించాడు. అంటే ఒక విషయం గమనించాలి. ఐగుప్తులో ఇశ్రాయేలీయులకి ఒత్తిడి పెరిగింది. జాగ్రత్తగా గమనించాలి. అప్పటికి మట్టి వాడే సమకూర్చేవాళ్ళు, దానికి కావలసిన గడ్డి, కొయ్య గడ్డి అంటారు, అన్నీ కూడా ఐగుప్తీలే సమకూర్చి వాళ్ళ దగ్గర పెడితే వీళ్ళు వాటిని ఇటుకలు చేసేవారు. కానీ రాను రాను వీళ్ళ బలగం పెరిగిపోతున్న కొలది, వీళ్ళ సంఖ్య పెరిగిపోతున్న కొలది ఏం చేశారు? మట్టి మీరే తెచ్చుకోవాలి, కొయ్య గడ్డి మీరే తెచ్చుకోవాలి, మీరే తొక్కాలి, మీరే ఇటుకలు చేయాలి. అయినను ఎప్పటి వలనే లెక్క పూర్తి కావాలి. ఏమొచ్చింది? ఒత్తిడి వచ్చింది. వచ్చిందా? ఒత్తిడి వచ్చిందా వాళ్ళకి? హల్లెలూయా. ఈ ఒత్తిడిలో శ్రమ కలిగి వాడు దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. అవునా? అప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్రవక్త మోషేని పంపించాడు. ఒకటి, వాళ్ళకి ఒత్తిడి వచ్చింది. రెండోది, వాళ్ళ విమోచన సమీపమయ్యింది. మూడవది, ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేలు దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఆత్మీయ ఇశ్రాయేలు ఎవరు? మనమేనా? హల్లెలూయా. ఆత్మీయ ఇశ్రాయేలు ఇక్కడ ఉన్నారా? ఆమేన్. ప్రవక్త అన్నాడు వాడు భౌతిక ఇశ్రాయేలు, కానీ మనం ఆత్మీయ ఇశ్రాయేలు. ఇప్పుడు మన ఐగుప్తు ఏంటి? లోకం. మన ఐగుప్తు లోకం. ఇప్పుడు మనకేమి రావాలా? ఎప్పుడు ఒత్తిడి వస్తుంది? హెబ్రీయులు విస్తారంగా పెరిగిపోతున్నప్పుడు, ఇప్పుడు లోకంలో క్రైస్తవులు విస్తారంగా పెరిగిపోతున్నప్పుడు ఇప్పుడేమవుతుంది? మనకి ఇప్పుడేమొస్తుంది? ఒత్తిడి వస్తుంది. ఇప్పుడు రావాలా ప్రవక్తలు? ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అక్కడ ఒక్క ప్రవక్త వచ్చాడు వాడు విమోచించడానికి. ఇప్పుడు మనం ఆల్రెడీ విమోచించబడతాం, మనం ఆల్రెడీ కొనుక్కోబడతాం. అయితే ఎవరిని విమోచించడానికి వాడు వస్తారంటే భౌతిక సంబంధమైన ఇశ్రాయేలీయులను 1,44,000 మందిని విమోచించడానికి ఇద్దరు ప్రవక్తలు వస్తారు. హల్లెలూయా. అయితే చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఆ క్రూర మృగంతో యుద్ధం చేసి ఇద్దరు ప్రవక్తలు చచ్చిపోతారు, 1,44,000 మంది చచ్చిపోతారు. ఏంటి ఇస్తుంది ఆయన? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు పాస్టర్ గారు ఇంత కరోనా టైంలో ఈ అవసరం అంటారంటే, ఈ అవసరం మనకి ప్రకటన గ్రంథమే మనకు అవసరం, ప్రత్యక్షత గ్రంథమే మనకు కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వాక్యం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం. నేను నా ఇద్దరు
నేను నా ఇద్దరి సాక్షులకు ఏమిస్తాడంట? అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు అంటే లెక్కేయండి. 1260 దినాలు లెక్కేస్తే 3.5 సంవత్సరాలు. అనేక మార్లు చెప్పారు ఈ మాటలు, 3 సార్లు, లెక్కకు మించి అనేక సార్లు చెప్పారు. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది 1260 దినములు. దానిని లెక్కలోకి సంవత్సరాల్లోకి తీసుకొస్తే 3.5 సంవత్సరాలు వస్తుంది. 3.5 సంవత్సరాలు వస్తుంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. కనుక చదవండి. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వానికి గనక హాని చెయ్యాలని చూస్తే వారి నోట నుండి ఏమొస్తుందంట? అగ్ని అంటే ఏంటి? వాక్యం. వారి నోట నుండి వాక్యము బయటికి వెళ్ళి, నోటి మాట బయటికి వెళ్ళి వారి శత్రువులను దహించి వేయును కనుక ఎవడైనను వారికి హాని చెయ్యాలని ఉద్దేశించిన ఎడల అలాగున వారు చంపబడవలెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, దేవుని యొక్క శక్తితో వారు ప్రకృతిని ఖండించుచున్నారు. వారు చంద్రుడిని ఏం చేస్తారంటే రక్తంగా మార్చేస్తారు, సూర్యుడిని నలుపుగా చేయగలరు, ఆకాశం నుండి అగ్ని రప్పించగలరు, వారు దేనినైనా చేయగలరు. కాబట్టి ఈ 6వ ముద్ర అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది, ఇది శ్రమల కాలమని. ప్రకటన 6వ అధ్యాయము 12 నుంచి 17, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33, దానియేలు 12వ అధ్యాయం 1వ వాక్యము. ఈ మూడింటిని కూడా రెఫరెన్స్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క 6వ ముద్ర ఇది శ్రమల కాలం అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా మీరు గమనించినట్లయితే 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఎడమ ఉన్నది, మధ్యలో 7వ అధ్యాయం కూడా ఉంది. మధ్యలో ఏముంది? 7వ అధ్యాయం ఉంది. మళ్ళా 7వ ముద్ర ఎక్కడికి వచ్చింది? 8వ అధ్యాయంలోకి వచ్చింది. ఇప్పుడు 6వ ముద్ర ఎక్కడ ఉంది? 6వ అధ్యాయంలోనే ఉంది. ఓకేనా? 7వ ముద్ర 7వ ముద్ర 8వ అధ్యాయంలోకి వెళ్ళింది. మధ్యలో ఏముంది? 7 ఉంది. ఇప్పుడు 6 + 7 కలపండి. ఎన్ని? 13. 6 + 7 13. 13 సంఖ్య దేనికి ఉంది? చాలా సార్లు చెప్పాను. 13 అమెరికా. 13 రాష్ట్రాలతో స్థాపించబడింది అమెరికా. దాని యొక్క జాతీయ జెండా పైన 13 నక్షత్రాలు ఉంటాయి. ఆ జాతీయ జెండా పైన 13 చారలు ఉంటాయి. 13 చారలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఈ 6వ ముద్ర చాలా మర్మముగా ఉన్నది. దానిని మీరు అర్థం చేసుకోగలరని నేను నమ్ముచున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి 6వ ముద్ర తెరవబడుట యెషయా కూడా చూచాడు. ఈ 6వ ముద్ర తెరవబడుట, 6వ ముద్ర తెరవడం కూడా ఎవరు చూశారు? యెషయా కూడా చూశాడంట. క్రీస్తు పుట్టక మునుపు 713 సంవత్సరాల క్రితం, క్రీస్తు పుట్టక ముందు 713 సంవత్సరాల క్రితం ప్రవక్త యెషయా దర్శనంలో చూశాడు. 13వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వాక్యం. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయం వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతివాని గుండె ఆమె నాగండి అక్కడ, ప్రతివాని గుండె కరిగిపోతాడు. బాహువులు అంటే ఏంటి? బలమైన వాళ్ళు. బాహు కండలు తిరిగిన వీరులు, కండలు కరిగిపోయిన వీరుడని మొన్న యూట్యూబ్లో వచ్చింది చూసారా? అతనికి కరోనా వచ్చింది. అతను బాడీ బిల్డర్, ప్రపంచ ఛాంపియన్,
ప్రపంచానికే అతడు బాడీ బిల్డర్, అంటే శరీర దారుఢ్యానికి ఛాంపియన్ అన్నమాట. గేమ్స్ పెడతారు కదా, ఆటల పోటీలు. ఆటల పోటీల్లో ఒక్క దేశానికి కాదండి, అతను ప్రపంచ దేశాల్లో ఉన్న బాడీ బిల్డర్స్ అందరూ వచ్చి నిలబడినా ఇతడు ఛాంపియన్ అనమాట. అతని పేరు నాకు తెలియదు అనుకోండి. ఆ వ్యక్తికి కరోనా సోకింది. ఆఖరికి ఎలాగ అయిపోయాడంటే పాపం, ఇలాగ అయిపోయాడు, సన్నగా అయిపోయాడు. కండలు పిండిన కరోనా అని పెట్టాడు. ఏంటి కండల పిండిన కరోనా ఏంటో బాబు, ఎవరి కండలు పిండిందని చూస్తే అతను ఇదివరకు కండల వీరుడంట. అలాంటి బాహువులు కూడా ఏమైపోతున్నాయి? దుర్బలులు అయిపోతున్నారు, బలహీనులు అయిపోతున్నారు. ప్రతి వాని గుండె, డబ్బు ఉన్నవాడు లేదు, పేదోడు లేడు. దానికి కరోనాకి ఏమి ఒక లెక్క ఏమి లేదండి. దాన్ని వీళ్ళ మనోళ్ళు కాదని తేడా ఏమఉండదు. దాని చుట్టాలు బంధువులు తేడా ఏమఉండదు. దానికి ఫ్రెండ్షిప్ ఏమఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఒకటే దానికి. అంటున్నారా? ఒక సిస్టర్ నిద్రపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ పేరు చెప్తే మీ అందరిలో అమ్మానం కలుగుతుంది. నిద్రపోకండి, కలజోళ్ళు ఉన్నాయి కదండి శుభ్రంగా. స్తోత్రం, నిద్రపోకండి అమ్మా, నిద్రపోకండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వింటున్నారా? అంటే నా యొక్క ప్రసంగం మీకు నిద్ర వచ్చేటట్టుగా ఉందా అనిపిస్తుంది నాకు. నేను నిద్రపోతం చూస్తుంటే నాకు ఎలా ఉందంటే జాబ్ పట్ల ఉందేమో పాపం నా ప్రసంగం మీకు అని అనిపిస్తుంది. కాబట్టి ఎవరు నిద్రపోకండి, నిద్రపోయి తెలుస్తుంది. కాబట్టి మరి నిద్రపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్తోత్రం. అంతకన్నా పళ్ళు మోతలాడుతుంటే చన్నీళ్ళు ఎందుకెళ్ళి చన్నీళ్ళు కడుక్కునండి. అంతకన్నా మోతాడిపోతుంటే ఎక్కువ పెట్టండి. అవి అంతే, ఏం లేదు. దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు ఇప్పుడు ఎక్కడ వద్దాం, మళ్ళీ మా వాక్యంలో మర్చిపోతాం మనం. ఇప్పుడు 6వ ముద్ర తెరవబడి ఎవరు చూసారు చెప్పండి? చెప్పాలి. 6వ ముద్ర తెరవబడి ఎవరు చూశారు? ఎస్ఏ చూశారు. చూసారా? చూశారు. కాబట్టి ఇప్పుడు చదవండి 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా దినం వచ్చుచున్నది, ఘోషించండి, అది ప్రళయం వలె సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీ దుర్బలములగును, ప్రతి వాని గుండె కరిగిపోవును, జనులు విభ్రాంతి నొందుదురు. చూడండి, వేదనలు దుఃఖములు వారికి కలుగును. ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడదు. ప్రసవ వేదన పడు దాని వల్ల అంటే మొబైల్కి అర్థం కాదు. ప్రసవ వేదన అంటే ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఆ నొప్పులు భరించారు కాబట్టి మీకే తెలుస్తుంది. వీళ్ళకేం తెలుస్తుంది? ఆ నొప్పులు వస్తున్నాయంటారా, హాస్పిటల్ తీసుకెళ్ళని అంటారు. వీళ్ళకి తెలియదు ఆ నొప్పులు అంటే ఏంటో. అది ఎంత భయంకరం ఉంటుందో ఆడవాళ్ళకి మీకు తెలుసు, నాకు తెలియదు. అది ఎంత భయంకరం. ప్రసవ వేదన పడేటటువంటి స్త్రీకి కలిగిన వేదన అంత భయంకరంగా ఉంటుందంటే రేపు కలిగే శ్రమలు అలా ఉంటుందని ఎవరు చెప్తున్నారు? ప్రవక్త యెషయా చూసేసాడు ముందే. వారి ముఖములు జ్వాలలు వలె ఎర్రబారును, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకు, పాపులు బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయుటకు, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. ఆకాశ నక్షత్రములు నక్షత్ర రాసులు తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. ఆమేన్. అమ్మా చూసాడా ప్రవక్త యెషయా? ఎప్పుడు చూశాడు? యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు 713 సంవత్సరాల క్రితమే ప్రవక్త యెషయా దేన్ని 6వ ముద్ర. 6వ ముద్ర ఎందులో ఉంది? శ్రమల కాలం. శ్రమల కాలం ఎక్కడ ఉంది? 6వ ముద్రలో. దానియేలు చూశాడు. అమ్మా నా మాట అర్థమైంది. అంతా నవ్వుతూ ఉండండి, లేకపోతే చక్కగా హల్లెలూయా చెప్తూ ఉండండి, పైకి ఎత్తా ఉండండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే యోహాను చూశాడు, దానియేలు చూశాడు,
ఆమేన్. దానియేలు చూశాడు, యోహాను చూశాడు, యెషయా చూశాడు. ఆల్రెడీ సృష్టికర్త యేసు ప్రభు ముందే తెలుసు. అందుకే శిష్యులకు ముందే చెప్పేశాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నింటినీ తెలియక మన ప్రవక్త 7 రోజులు ఉపవాసం ఉండి లోపల గదిలో ఉండి ప్రార్థన చేసేస్తున్నాడు. ఏదైనా తెల్లగొర వేసినాడు, తెల్లసొక్క వేసినాడు. అదే దేవుడు అంటాడు, ఏంటో నాయన ఇది ఏంటి, నాకేమో అర్థం కావట్లేదు. ఎంతమంది జనం వస్తున్నారు నా దగ్గరికి, ఏం చెప్పాలి నేను? ఇది నమ్మాలా అది నమ్మాలా? ఈ 6వ అధ్యాయంలో ఉన్న తెల్లగొర వేసుకున్నాడు ఈడెవడో? ఆమేన్. ఈ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్న ఈయనెవరో? ఈయన తెల్లగొరం ఎక్కాడు, ఆయన తెల్లగొరం ఎక్కాడు, ఆయన ఎవరు ఆయన, ఈయన ఎవరు ఆయన అని అడుగుతున్నాడు. 7 రోజుల ప్రార్థనలో గడిపినప్పుడు ప్రవక్తకు బయలుపరిచినటువంటి విషయం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా తేట తెల్లగా చెప్పాడు 6వ ముద్ర గురించి. ఆమేన్. అర్థమైందమ్మా? హల్లెలూయా. 7వ దూత ద్వారా మాత్రమే ఈ బయలుపాటు అనేది లేదా ప్రత్యక్షత అనేది మర్మములు అనేవి బయలుపరచబడతాయని చెప్పాడు. ఆమేన్. ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు అంటే ఆయన పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి? నా పిల్లలు ప్రత్యేకమైన వారిగా ఉండాలి. నిన్ను చూడగానే చెప్పాలి, నువ్వు దేవుని కుమార్తెవా, నువ్వు దేవుని బిడ్డవా. ఇక్కడ మీలో సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీలో సమర్పించుకున్న వాళ్ళు ఉన్నారు. మీ చెవులకి ఏముండవు, మీ చేతులకి ఏముండవు, మీ ఒంటి మీద ఈ యొక్క ఆభరణాలు ఏముండవు. మీరు ఊరికి అలా జస్ట్ అలా బజార్కి వెళ్ళారనుకోండి, అలాంటి మార్కెట్కి వెళ్ళారనుకోండి, మిమ్మల్ని చూసినట్టు ఏమంటారు? అమ్మ దేవుడు నమ్ముకున్నావా అంటారు. అమ్మ నా మాట అర్థమవుతుంది. మిమ్మల్ని చూడగానే ఏమంటారు వాళ్ళు? అమ్మ నువ్వు దేవుడు నమ్ముకున్నావా అంటారు. మీరు దేవుడు బిడ్డలా అంటారు. అంటారా? అంటే అదే కోరుకుంటున్నాడు దేవుడు, అదే కోరుకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఎదురు వాళ్ళు ఏం చేస్తారు? నేను అలాగా బగేసి వెళ్ళండి, బాబాయ్ ఎంత అబ్బాయి నువ్వు అంటారు. దేవుడికి స్తోత్రం. అంటే అంతే కదా, ఎంత అబ్బాయి బాబు నువ్వు అంటారు. నన్ను నా పాట విన్నా లేకపోతే నా బండి వేసుకెళ్తున్నా అంటారు. హల్లెలూయా. అలాగా ఇప్పుడు మనము దేవుని పిల్లలు అనడానికి మనల్ని చూడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు, నా పిల్లలు ప్రత్యేకించబడి ఉండాలి. ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వారు ప్రత్యేకించబడి ఉండాలి, వారంతా ఒక దేశముగా ఉండాలని చూస్తున్నారు. ఆమేన్. అయితే అన్య జనులనైతే మాత్రం ఆయన అలా చూడట్లేదు, వాళ్ళందరినీ వ్యక్తిగతంగా చూస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా చూస్తున్నారు, ఒక్కొక్కరుగా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఒక దేశంగా చూస్తుంటే అన్య జనులైతే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చూస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నిజంగా ఇశ్రాయేలుతో మరి ఒక దేశంగా వ్యవహరిస్తానని ఆయన ముందే చెప్పాడు. ఆమేన్. కనుక ఆల్రెడీ ఒక దేశముగా వాళ్ళు ఏర్పడ్డారు. అందుకే ఇందాక చూస్తాం మనం మత్తయి సువార్త 24వ అధ్యాయము 32 చూడండి. అంజూరపు చెట్టు ఉంటుంది అక్కడ. అంజూరపు చెట్టును చూచి గొప్ప ఉపమానం నేర్చుకోండి. ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము మీకు సమీపంగా ఉన్నదని మీకు తెలియను. హల్లెలూయా. చూసారు పిల్లరా, అంజూరపు చెట్టు గురించి చెప్తూ ఉపమానం. ఒకప్పుడు శపించబడ్డది అంజూరపు చెట్టు, ఒకప్పుడు దానికి కాయలు లేవు, ఒకప్పుడు అది శపించబడ్డది, కానీ అది ఒకప్పుడు చిగురిస్తుంది అన్న. అర్థమవుతుందా? అంజూరపు చెట్టు ఒకప్పుడు శపించబడ్డది, వాళ్ళే యూదులు. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. ఎందుకు శపించబడ్డది? అంగీకరించలేదు, వారు దేవుడిని అంగీకరించలేదు, దేవుడిని దేవుడిగా అంగీకరించలేదు, అందుకు వాళ్ళు శపించబడ్డారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు వాళ్ళు సిగురించబడుతున్నారు, వాళ్ళు మళ్ళా తిరిగి తన సొంత దేశానికి వస్తున్నారు. వచ్చారు, ఆల్రెడీ వచ్చారు, వాళ్ళు మళ్ళా చిగురిస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు వాళ్ళ సొంత దేశాన్ని, వాళ్ళ సొంత జెండా, వాళ్ళ సొంత కరెన్సీ వాళ్ళు చిగురించడం మొదలు పెట్టారు. దాన్ని చూసి మీరు నేర్చుకుంటున్నప్పుడు ఇదిగో అంజూరపు చెట్టు ఎవరో కాదు, మన ఇశ్రాయేలు దేశమే, అది చిగురించడం మొదలు పెట్టింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఇప్పుడు ఆ ఇశ్రాయేలు యొక్క దేశము మరి ఒక దేశముగా ఏర్పడ్డది. ఇప్పటికే వాళ్ళు మళ్ళా తిరిగి మందిరాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు వారు మందిరాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నారంటే వారు నమ్మినటువంటి మెస్సయ్య ఆ దేశానికి తిరిగి వస్తాడని. వింటున్నారా? అందుకే అంత డబ్బు ఖర్చు పెట్టి ప్రాణాలకు తెగించి
వాళ్ళ కార్యాన్ని చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు? వాళ్ళ నమ్మిన దేవుడు మెస్సయ్య తిరిగి భూమి మీదకి వస్తాడు అనేటటువంటి ఒక నమ్మకంతో 3వ మందిరాన్ని కట్టడానికి సిద్ధపడుతున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ నిజంగా చూడండి, ఈ యెషయా గ్రంథంలో 13వ అధ్యాయం 7వ వాక్యంలో చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 7వ వాక్యం. అందుచేత బాహువులనియు దుర్బలములను ప్రతివాని గుండె కరిగిపోను, జనులు విభ్రాంతులగుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ యొక్క యెషయా గ్రంథం 13వ అధ్యాయము ప్రకటన 6వ అధ్యాయంలో ఉన్న 6వ ముద్రను సూచిస్తున్నది. అనగా అది శ్రమల కాలమునకు సాదృశ్యము. ఇది ఖచ్చితంగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రకృతిని కాపాడవలసినటువంటి మానవుడు ప్రకృతిని నాశనం చేస్తా ఉన్నాడు. అందుకే ఈ భూమి మీద ఇన్ని ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతూ ఉన్నాయి. ఆమేన్. మరి నిజంగా చూడండి పిల్లరా, మరి మనకి ఈ చెట్లన్నీ కూడా ప్రాణవాయువు ఇస్తూ ఉంటాయి, మనకి ఆక్సిజన్ ఇస్తూ ఉన్నాయి, మనం తీసుకోవడానికి పీల్చుకోవడానికి గాలి, స్వచ్ఛమైన గాలి. మనం విడిచిపెట్టేదేమో చెడ్డది, మనం విడిచిపెట్టేది చెడ్డది, శ్వాస నిశ్వాసం అనేవి ఉన్నాయి. మనం విడిచిపెట్టేది చెడ్డ గాలి, అదేమో అవి తీసుకుంటున్నాయి. ఎవరు? చెట్లు తీసుకుంటున్నాయి. మనం విడిచిపెట్టే చెడ్డదేమో తీసుకుని అది మనకేమిస్తుంది? అది మంచిది ఇస్తుంది. ఆక్సిజన్, మంచి మంచి గాలి ఇస్తుంది, మనకి స్వచ్ఛమైన గాలి ఇస్తుంది. అలాంటి చెడ్డను తీసుకొని నీకు మంచి చేస్తున్న చెట్టుని మనుషులు ఏం చేస్తున్నారు? నరికేస్తున్నారు. తనకు తెలియకుండానే తన ప్రాణాన్ని తను తీసుకుంటున్నాడు మనిషి. అర్థమవుతుందా? నీకు ప్రాణవాయువునిచ్చేటటువంటి ఆ చెట్లను నరికేస్తున్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనిషికి అందాన్ని ఇచ్చేటటువంటి వన్యప్రాణులను, మనిషికి ఆనందాన్ని చక్కగా, అంటే చూడండి, జంతువులు చూస్తే ఆనందమా కదా? జంతువులు చూస్తే ఆనందమేనా? అందుకే కదా జూ పార్క్ ఏర్పాటు చేసింది. మనం అడవుల్లోకి వెళ్తే మన మనసు అయ్యి మనకు అవి ఆనందాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి కదా అని అవి అడవుల్లోకి వెళ్ళిపోయి మనకి అట్లా మంచిగా మన మనసు అయ్యి. అందుకే అవి ఆనందం కలెక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ఆ యొక్క జంతువులను పట్టుకొని, అన్ని రకాల జంతువులు పట్టుకొని ఒక జూ అనేది ఏర్పాటు చేసి ఆ జూలోకి అందరినీ కూడా మానవుల్ని ప్రవేశపెడతారు. ఎందుకు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వీళ్ళు ఆనందిస్తారు. ఆ జూలో ఉన్నటువంటి జంతువులన్నింటినీ కూడా చూసి ఆనందిస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా కాలం అయింది మేము హైదరాబాద్ జూ పార్క్ వెళ్ళాం. మా బాబు, నేను, వాణి, మా మిస్సెస్ కలిపి జూ పార్క్ వెళ్ళాం. రాత్రే మాకు గుర్తొచ్చింది, ఎందుకంటే మెస్సీ అందులో హైదరాబాద్ జూ పార్క్ అని పెట్టాడు. పెడితే అది చూస్తూ ఉన్నాం. అప్పుడు మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. అక్కడికి వెళ్ళింది ఆ జూ పార్క్ అంతా. అంటే ఆ జూలో ఉన్నటువంటి జంతువులు చూసి మనిషికి ఏం కలుగుతుంది చెప్పండి? ఆనందం కలుగు. అలాంటి ఆనందం కలిగించేటటువంటి జంతువులు కూడా మనిషి ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. హల్లెలూయా, మనిషికి ఆనందాన్ని కలగజేసే జంతువులు చంపేస్తున్నాడు, మనిషికి ప్రాణవాయువుని ఇచ్చే చెట్లని నరికేస్తున్నాడు. మరి ఇంత చేస్తున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? చెట్లను చేసింది దేవుడే, జంతువులు సృష్టించింది అవన్నీ ఎవరు కొరకంటే నీ కొరకే. కానీ నువ్వేం చేస్తున్నావు? వాటిని నాశనం చేస్తున్నావు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఊరుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇంకా ఒక విషయం చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త. నదులకి ఆనకట్టలు, అడ్డుకట్టలు, డ్యాములన్నీ నిర్మిస్తున్నాడు మనిషి. అసలు దేవుడు నదులు, ఆనకట్టలు లేకుండా ఎందుకు చేశాడు? వచ్చిన వాటర్ వచ్చినట్టల్లా సముద్రంలోకి వెళ్ళిపోతే వరదలు అనేవి రావు. నా మాట్లాడుతుంది దేవుడికి తెలియదు ఆనకట్ట కట్టాలని, డాములు కట్టాలని దేవుడికి తెలియదా? అక్కడ ఒక పెద్ద కొండాడేసాడు అనుకో, దాంట్లో ఎన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాం? ఇప్పుడు పోలవరంలో ప్రాజెక్టు కట్టాలని దేవుడికి తెలియదా? పోలవరం ప్రాజెక్టు కట్టాలని దేవుడికి తెలిసినప్పుడు ఒక పెద్ద 2 బండలు సృష్టించలేడా దేవుడు? అక్కడ నీళ్లు మనకు అవసరమని. పోలవరం నేను విరోధం కాదు, దేవుడికి స్తోత్రం. మీకు అర్థమవడం అని చెప్తున్నాను బాబా. మీకు మళ్ళీ ఎలా చూస్తున్నారండి? ఇంకా మొమ్మతీ చెల్లి ఎవరైనా మోదీ గారికి కానీ జగన్ గారికి చెప్పండి. దేవుడికి స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవడం కోసం.
ఎందుకు అడ్డుకట్ట వేయలేదు దేవుడు? వచ్చిన వర్షం, కొండల మీద కురిసిన వర్షం కురిసినట్టు వెళ్ళిపోయి ఎక్కడ వెళ్ళిపోవాలి? సముద్రంలోకి వెళ్ళిపోవాలి. వచ్చింది ఆ సముద్రంలోకి వెళ్ళిపోతే నీకు ఇళ్లలో నీరు వస్తుందా? రాదు. మరి ఎందుకు వచ్చేస్తుంది? ఎక్కడికక్కడ అడ్డుకట్లేసేసి ఇది నా నీరు, ఇది నాది అని మనిషి ఏం చేస్తున్నాడు? అడ్డుకట్లు వేసేసుకున్నాడు. అడ్డుకట్లు వేసేసుకున్న వల్లనే ఆ నీరంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందండి? ఇళ్లలోకి వెళ్ళిపోతుంది. అలా ఇళ్లలోకి వెళ్ళిపోతుందంటే ఇప్పుడు యశ్వంత్ టక్కనే ఇక్కడ సీన్ వేసేది. ఎవరికి స్తోత్రం. ఇక్కడ అవసరమైతే ఇది మనోడు ఎవరైతే వచ్చేస్తారు తెరగా లాగేది. అక్కడ టక్కుమని ఇప్పుడు సైన్యాలు వచ్చేసింది కదా వల్ల ఆ బార్లు నీళ్ళు కొట్టుకుపోతున్నాయి. అదంతా టక్కున అలా చూపించాలంటే మీ కళవుని కట్టినట్టు అలా ఉండిపోతుంది. ఆ టెక్నాలజీ నా దగ్గర లేదు. దేవుని స్తోత్రం. అదేవిధంగా అర్థమవుతుందా? కనుక ప్రియమైన దేవులారా, ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే మనిషికి ప్రాణవాయువునిచ్చేటటువంటి చెట్లను మనిషి నరికేస్తున్నాడు. మనిషికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి జంతువులను చంపేస్తున్నాడు. మనిషికి ఉపద్రవం రాకుండా కాపాడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నదులను, ఆ సెలయేర్లు పారేటటువంటి ఆ నీరంతా సముద్రంలో కలిసిపోవాల్సిన దానికి మనిషి ఏం చేస్తున్నాడు? తనకి తానే అడ్డుకట్టేసుకున్నాడు. వేసుకున్నప్పుడు వచ్చిన నీరంతా ఇప్పుడు వరదల కింద ఏమైపోతుంది? సిటీలోకి వచ్చేస్తుంది. అపార్ట్మెంట్లు మునిగిపోతున్నాయి, కార్లేమో అగ్గిపెట్టిలాగా తేలిపోతున్నాయి. ఇది మనిషి చేసుకున్న పని. మాట్లాడుతున్నాను, సింపుల్గా చెప్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా నదులకు ఆనకట్టలు వేయడం ద్వారా నదులు కాలువలు మురుగుతో కూడా కలుషితం అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ కలిసిపోయినాయి. ఇప్పుడు వరదలు వచ్చేస్తే మురికి కాలువ లేదు, పంట కాలువ లేదు, తేడా లేదు. మంచి లేదు, పెట్రోల్ నీళ్ళు లేవు, పాలకొల్లు నీళ్లు లేవు. పాలకొల్లు నీళ్లు స్వచ్ఛమని అనుకుంటున్నాం. ఏ మురికి కాలువ నీళ్ళు కలిసిపోతే పంట కాలువ వరదలు వచ్చేస్తే ఏమన్నా చూసాం మనం? ఏమన్నా చూసామా? తెలియదు. కనుక కలుషితం అయిపోతుంది. అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొంచెం అందరూ సంతోషం ఉన్నారమ్మా? స్తోత్రం. బాధ్యత పెట్టుకోవడం మీరు నవ్వుతున్నారు, మరి ఎలా ఉన్నారు తెలియలేదు నాకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాక్యం చెప్తుంటే మీరు ఆనందంగా ఉన్నారని కొంచెం నవ్వుతుంటే నవ్వుతున్నారు కదా, అయినా నా వాక్యం అర్థమవుతుంది. ఈ మాస్కులు పెట్టుకున్నాక బాబు మీరు అందరూ అలాగే చూస్తున్నారు. ఎప్పుడు ఉందారు అదే. అవునా? సరే, మంచిది. 10 నిమిషాల్లో నేను వదిలేస్తాను. సాయంకాలం మళ్ళీ మనకి 4 గంటలకి లాట్సాప్ ఉంది కాబట్టి, ఓకేనా? ఇంతవరకు అర్థమైందమ్మా? హల్లెలూయా. కనుక ఈ భయంకరమైనటువంటి వ్యాధులన్నీ కూడా సంక్రమించడానికి గల కారణం ఏంటంటే ఈ నదులన్నీ కూడా కలుషితం అయిపోయాయి. వరదలు రావడం ద్వారా ఈ మురికాలని తేడా లేదు, పంటకాలని తేడా లేదు, అన్నీ కలిసిపోయినాయి. అన్నీ కలిసిపోయి మనం తాగే నీళ్ళలోకి వచ్చేయడం ద్వారా ఇప్పుడు మనుషులకి ఏమొచ్చేసిందంటే అనారోగ్యం కలుగుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రకృతి ఏం చేస్తుంది? ప్రసవ వేదనతో మూలుగుచ్చు ఉన్నదని బైబిల్ చెప్తాం. నీరసం వచ్చినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? జ్వరం వచ్చేసింది, 102, 104 వచ్చేసింది. వచ్చేసినప్పుడు దుప్పటి తండేసి చలి జ్వరం వచ్చేసి ఏం చేస్తాడు? నువ్వు అంటాడా లేకపోతే భలే ఉందిరా అంటాడా? చెప్పండి. మూలుగుతాడా మొదలడా? ఇప్పుడు ప్రకృతికి నష్టం వచ్చేసింది. చెట్లకి, జంతువులకి, నదులకి నష్టం వచ్చేసింది. ఇప్పుడు అవి ఏం చేస్తున్నాయంట? మూలుగుతున్నాయా? ప్రకృతి ఏం చేస్తుందంట? ప్రసవ వేదనతో మూలుగుతూ ఉన్నాను. ఇప్పుడు దాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మనిషి మీదే ఉంది. మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే దాని గురించిన శ్రద్ధ మనకే ఇచ్చాడు దేవుడు. వీటన్నింటినీ నీ చేతికి అప్పగించానన్నాడు. వాటన్నింటినీ కాపాడవలసిన బాధ్యత మనిషి మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రకృతి ఒక ప్రక్కన కలుషితం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ప్రకృతి కలుషితం అయిపోయింది, నదులు కలుషితం అయిపోయింది, చెట్లు ఇవన్నీ కూడా నరికేస్తున్నారు. అందుచేత ప్రకృతి ప్రసవేదనతో మూలుగుచున్నది అని బైబిల్ చెప్తుంది. సమస్తము కూడా ప్రసవేదన పడుచున్నది. కనుక క్రీస్తు తన యొక్క వధువును పైకి తీసుకొని పోవటకు వచ్చుచున్నాడు. ఇప్పుడున్న ప్రపంచము మునిగితో నిండి ఉన్నది. ప్రపంచం యొక్క రాజకీయము కలుషితమైనది. ఏ ఒక్కరూ నిజాయితీ పరులుగా లేరండి. ఏ ఒక్కరు లేరండి. నైతిక విలువలు దిగజారిపోతా ఉన్నాయి. అతి త్వరలోనే 6వ ముద్ర తెరవబట్టకు ఇక సమయము ఆసన్నమైనది. హల్లెలూయా. వధువు తన అంతఃపురమునకు వెళ్ళిపోవచ్చున్నది. ఇశ్రాయేలులో శేషింపబడిన వారు
ముద్రింపబడి వెళ్ళిపోవుటకు సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ నిజంగా అది ఎటువంటి సమయమో చూడండి. 6వ ముద్ర తెరవబడినప్పుడు జీవము కలిగిన దేవుని వాక్యమును తిరస్కరించి ఆయన ప్రవక్తలను అపహసించిన వారు అక్కడ నిలబడి ఆ ఇద్దరు ప్రవక్తలు చేయుచున్న అద్భుత కార్యములను ఆమేన్ హల్లెలూయా చూచుచు వారు బండలు మరియు పర్వతములు వచ్చి మమ్మల్ని కప్పండి అని చెప్తారనమాట. అప్పుడు గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మను దాయుమని కేకలేస్తారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారెందుకు మారు మనసు పొందలేకపోయారు? ఆమేన్. జీవవాక్యము ప్రకటించబడుచున్నప్పుడు వారు విన్నారు. జీవవాక్యము ప్రకటించబడుచున్నప్పుడు వారు విన్నారు. జరగబోవు సంగతులను గురించి ప్రవక్తల ద్వారా ప్రకటించబడుచున్నప్పుడు వారు విన్నారు. అయితే కృపను వారు తిరస్కరించారు. ఆమేన్. కృప తిరస్కరించిన తర్వాత తీర్పు తప్ప మరొక అంశం ఏమీ లేదు. కృపను తిరస్కరించిన తర్వాత ఇంకా అక్కడ ఏముండదండి, ఇంకా మళ్ళా వేరేది ఏముండదు. అక్కడ ఏముంటది? తీర్పు తప్ప మరేమీ మిగిలి ఉండదు. వారు తప్పించుకొనుటకు వేరే మార్గము లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృప మరియు దేవుని యొక్క మంచితనము జనులకు ఇంకా అందుబాటులోనే ఉన్నవి. ఆమేన్. ఇప్పుడు నీ కళ్ళ ముందు వర్తమానం ప్రకటించబడుతుంది. సత్యాలు మీకు తెలియపరచబడతా ఉన్నాయి. ముద్రలు తెరవబడతా ఉన్నాయి. ఏ కాలంలో ఏం జరుగుతా ఉన్నదో ప్రతిదీ నీ కళ్ళ ముందు కట్టినట్లుగా ప్రవక్త వర్తమానం ద్వారా నీకు బయలుపరచబడుతున్నది. అయినను నువ్వు ఇంకా చెవిటి దానిలా ఉన్నావంటే, ఒకవేళ ఇంకా చెవిటి వాళ్ళ ఉన్నావంటే, ప్రభు యొక్క కృపను నువ్వు తిరస్కరించావంటే ఇక తర్వాత జరిగేది తీర్పే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక ఈ 2000 సంవత్సరాలుగా మారు మనసు పొందుటకు వారికి అవకాశం ఇవ్వబడింది. ఎవరికి? యూదులకి. వాడికి 2000 సంవత్సరాలకు అవకాశం ఇవ్వబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వారికి మారు మనసు పొందడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది. అయితే వారు నేటికి కూడా కృపను త్రోసివేస్తా ఉన్నారు. వారు యేసుని దేవునిగా అంగీకరించలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. 7 ముద్రల వర్తమానమే వధువుకు ఎత్తబడే విశ్వాసాన్ని కలిగించుకున్నది. 7 ముద్రలో నుండి బైబిల్ అంతటిని చూడొచ్చు మనం. ముద్రలో విప్పింది గొర్రెపిల్ల. 7 ముద్రలే విమోచన గ్రంథమై ఉన్నది. విమోచన గ్రంథములు పేర్లు గల వారిని విమోచించుటకు ఆయన రాబోచున్నాడు. హల్లెలూయా. ఎవరి పేర్లైతే గ్రంథములో దాఖలు చేయబడ్డాయో, ఎవరైతే ముద్రించబడ్డారో వారిని విమోచించుట కొరకు దేవుడు రాబోతున్నాడు. ఆయన కూడా ఒక ప్రవక్తగానైనా వచ్చాడు. ఆయన కూడా ఒక ప్రవక్తగానైనా, యేసు ప్రభు కూడా భూమి మీదకి ఒక ప్రవక్తగానైనా వస్తా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ ప్రవక్త మాట ఆ కాలంలో వాళ్ళు వినలేదు. జాగ్రత్తగా గమనించండి. మోషే వచ్చాడు ప్రవక్తగా, మోషే మాట ఐగుప్తుడు వినలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వచ్చారు ప్రవక్తగా, ఆ కాలంలో ఉన్న యూదులు యేసు ప్రభు మాట లేదు. ప్రతి కాలానికి ప్రవక్త, ప్రతి కాలానికి దేవుడు ప్రవక్తను పంపుతూ వచ్చాడు. కానీ ఆ ప్రవక్త తెచ్చిన వర్తమానాన్ని వాళ్ళు అంగీకరించలేదు, ఆ ప్రవక్తను అంగీకరించలేదు. కానీ చివరి కాలంలో ప్రవక్త అంటున్నాడు, ఈ కాలానికి నీ యొద్దకు పంపబడిన వర్తమానం నువ్వు అంగీకరించే, ఈ కాలంలో పంపబడిన వర్తమానికి నువ్వు అంగీకరిస్తే నువ్వు దీవించబడతావు, వ్యక్తపడతావు అంటే. మహిమ కలుగును గాక. కనుక మహాశ్రమల కాలంలో ఆ 2 ప్రవక్తలు చంపబడతారని ముందు చూడండి. ఆ 1,44,000 మంది యూదులు చంపబడతారు. వీరే హతసాక్షులై ఉన్నారు. ఎవరు చంపుతారు? క్రూరమృగమే వారితో యుద్ధము చేస్తారంట. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలోనే గొర్రెపిల్ల ఉగ్రత దినము ప్రారంభమవుతుంది. మరి 7 పాత్రలు అప్పటికే కుమరించబడుతున్నాయి. 17వ అధ్యాయంలో మహావేశ్యకు తీర్పు తీర్చబడుతుంది. వింటున్నారా? 17వ అధ్యాయంలో మహావేశ్యకు తీర్పు తీర్చబడుతుంది. మరియు శిక్ష కూడా అక్కడ విధించబడుతుంది. మర్మమయ్యున్న బబులోను, మహాబబులోను అదే, వేశ్యలకు తల్లి అదే. ఆమేన్. మరి 18వ అధ్యాయంలో మనము మహాబబులోను కూల్చివేయబట్టం చూస్తాం. మహాబబులోను కూల్చివేయబట్టం మనం చూస్తూ ఉంటాం 18వ అధ్యాయంలో. అలాగే 19వ అధ్యాయంలో క్రీస్తు యొక్క రాకడలో ఆయన నోట నుండి ఆయన ఖడ్గము బయలు వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వాక్యమైనది. ఆ వాక్యము ద్వారానే దేవుడు ఆయన శత్రువును వధించును. ఆయన వాక్యము అగ్ని ఉన్నది. చూడండి, ప్రకటన 11:5 చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వాక్యం.
ఎవడైనను వారికి హాని చెయ్య ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వానికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వారు చంపబడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి నోట నుండి అంటే ఎవరు వాళ్ళు? మోషే, ఏలియా. వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కింద చదివినట్లయితే నానా విధములైన తెగులుతో భూమిని బాధించుటకు వర్షము కురవకుండా ఆకాశాన్ని మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధములైన తెగుళ్ళతో. చూసారా, శ్రమల కాలంలో ఏమొస్తాయి? ఇప్పుడున్న తెగుళ్ళు పెద్ద తెగుళ్ళు అనుకుంటున్నారు. ఈ తెగుళ్ళు పెద్దవి కాదండి. ఆ తెగుళ్ళు ఏంటి తెలుసా? మనిషి బ్రతుకుండగానే కళ్ళు త్వరలో ఉండగానే కళ్ళు కుళ్ళిపోతాయి. అది మహాశ్రమల కాలంలో వచ్చే తెగుళ్ళు అయ్యి. అది ఇప్పుడే అనుకుంటున్నారు చాలా మంది బోధిస్తున్నారు. అలాగే అంటే మెసేజ్ కూడా ఇప్పుడే బోధిస్తున్నారు. ఇదే శ్రమల కాలం. ఇప్పుడు తెగుళ్ళు కుమ్మరించబడుతున్నాయి కాబట్టి ఇదే శ్రమల కాలం అంటున్నారు. ఈ వ్యాక్సిన్ అందుకే వచ్చేసింది అంటున్నారు. మన ఎవరికో పన్ను వచ్చేసింది కదా, పన్ను ఎర్రగా వచ్చేసి పన్ను కుళ్ళిపోయింది. అదే బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, ఏదో ఫంగస్ మొత్తం మీద వచ్చింది. కన్నుకు వచ్చింది, జబ్బు వచ్చింది. కన్ను ఏమైపోయింది? కుళ్ళిపోయింది. ఈ మొక్కటూని మెసేజ్ కూడా ఏమంటున్నారు తెలుసా? అదిగో కళ్ళు త్వరలో ఉండగానే కుళ్ళిపోతాయని చెప్పి బైబిల్ చెప్తుంది. అదిగో జరిగిపోతుంది. కాబట్టి ఇదే శ్రమల కాలం. ఇప్పుడు కాదా జరిగింది? ఇప్పుడు కాదు. మనవాళ్ళు కూడా పాపం ఆ యూట్యూబ్లో చూసే మోసపోతున్నారు. మనవాళ్ళు కూడా చాలా మంది అయ్యే చూస్తున్నారు. నా వర్తమానం చూడరు అనుకోండి. నా వర్తమానం మీరు ఇక్కడ వినేస్తున్నారు కదా, ఇంక మీరు నా వర్తమానాలు చూడరు. ఆ వర్తమానాలు ఎత్తుకునేనండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇదిగో కళ్ళు కుళ్ళిపోతున్నాయి కాబట్టి ఇదే శ్రమకాలం అంటున్నారు. అదిగో వ్యాక్సిన్ వేయించుకోకుండా అంటున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అది కాదు నీకు కావాల్సింది. ప్రవక్త ఏం చెప్పాడో చూడు. నీకు వ్యక్తి ఏం చెప్పాడో, మనిషి ఏం చెప్పాడో కాదు. వర్తమానం దాటి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ బయటికి వెళ్ళినా ఇది నా సొంత అభిప్రాయం అని చెప్పుకోవాలి. ప్రవక్త చెప్పాడని చెప్పకూడదు. హల్లెలూయా. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. వారి నోటి నుండి అగ్ని బయలువెడింది. వారు నానా విధములైనటువంటి తెగుళ్ళ చేత భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. అగాధములో నుండి వచ్చు అదిగో క్రూర మృగం. ఆమేన్. క్రూర మృగము ఒక వ్యక్తిలోకి వెళ్తుంది. ఎందుకంటే క్రూర మృగానికి శరీరం లేదన్న సంగతి గుర్తుంచుకోండి. క్రూర మృగానికి శరీరం లేదు. క్రూర మృగం అనేది కూడా ఒక ఆత్మ ఉన్నది. దానికి శరీరం లేదు. కాబట్టి అది ఒక వ్యక్తి యొక్క శరీరమును ఉపయోగించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఉపయోగించుకొని ఆ వ్యక్తి ద్వారా యుద్ధం చేయడం మొదలు పెడతారు. యుద్ధం చేయడం మొదలుపెట్టి ఇద్దరు ప్రవక్తలను చంపేస్తుంది. యుద్ధాన్ని చంపేస్తుంది. 1,44,000 మందిని చంపేస్తారు. వీళ్ళందరూ కూడా నాదా సత్యస్వరూపి అని పిలుస్తారు. చూస్తారా? బలిపీఠం ముందున్న ఆత్మ, తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు. వాళ్ళు విమోచించబడ్డారు. శ్రమల గుండా వాళ్ళు విమోచించబడతారు. నువ్వు విమోచించబడుతున్నావు. వాళ్ళు విమోచించబడతారు. వారు దేవుని రాజ్యంలో ఉంటారు, మనము దేవుని రాజ్యంలో ఉంటాం. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు శ్రమల గుండా వస్తారు. వాళ్ళకి 1000 ఏళ్ల పరిపాలన ఉండదు. నీకు శ్రమలను తప్పించుకుని వెళ్తావు. 1000 ఏళ్ల పరిపాలన ఉంటావు. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీవే ఎంత భాగ్యము. ఓ వధువా నీవు ధన్యురాలవు, నవవధువా నీవే ఎంత భాగ్యము. భూలోక పెళ్లి కుమార్తె నిన్ను ప్రేమించాడే, పరలోక పెళ్లి కుమారుడు పెళ్ళాడగ వచ్చాడే. భూలోక పెళ్లి కుమార్తె ప్రేమించాడే,
నేనమ్మా, అమ్మగారి అమ్మ నేనమ్మా, యేసు శ్రీమతి నేనమ్మా, యోగ్యుగా నీవు ధన్యురాలవు, నవద్వారి నీవెంత భాగ్యము, యోగ్యుగా నీవు నిన్ను ప్రేమించి నీ బిడ్డైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా, నిన్ను ప్రేమించి నీ బిడ్డైనాడమ్మా, నిన్ను సృష్టించి నీ భర్తైనాడమ్మా, తన రక్తం నీకిచ్చాడమ్మా, తన సొత్తుగన్య మరచాడమ్మా, ఆయన రూపం నీవమ్మా, ఆయన ప్రాణం నీవమ్మా. అంతేనా? హల్లెలూయా. అంతేనమ్మా? అలాగేనా పాట? చెప్పడంలా తేడా పడుతున్నా. హల్లెలూయా. ఏమో అయ్యేది పాడేసుకుంటారు, మనకెందుకు మాట్లాడుకుంటున్నారు మీరు? హల్లెలూయా. అంతేనా? కనుక ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే అక్కడ ఈ 11వ అధ్యాయము 5వ వాక్యం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 5వ వాక్యంలో అక్కడ ఇద్దరు ప్రవక్తలు వస్తారు. ఆ ప్రవక్తలు భూమి మీద సువార్తను మళ్ళా ప్రకటిస్తారు. అక్కడ మళ్ళా ఎవరి గురించి ప్రకటిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు గురించే. వాళ్ళు ఎదురు చూస్తున్న మెసేజ్ గురించే మళ్ళా ప్రకటిస్తారు. హల్లెలూయా. వాళ్ళ నమ్మే లోపులోనే క్రూర మృగం బయటకు వస్తుంది. యూదులు నమ్మే లోపులోనే, వాళ్ళు నమ్ముతూ ఉండగానే, వాళ్ళ రక్షణ పొందాలని ఆశ కలుగుతుండగానే భూమి నుంచి క్రూర మృగం వస్తుంది, వాళ్ళతో యుద్ధము చేస్తుంది, ఇతర ప్రవక్తలు చంపేస్తుంది, 1,44,000 మందిని చంపేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వాడి శవాలు అక్కడే ఉంటాయి. వీడు చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలేమో బలిపెట్టి కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ కార్యాలన్నీ జరుగుతూ ఉండగానే లోకంలో ఓ పక్కన శ్రమల కాలం ఉంటుంది, ఓ పక్కన చక్కగా పండుగ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో దేవుడు దిగి వస్తాడు. అక్కడ దేవుని ఆత్మ దిగి వచ్చిన కిందకి ఉంది. అక్కడ 11వ వచనం. అయితే ఆ 3.5 దినములు అంటే ఒక దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు. 3.5 దినములు అంటే 3.5 చెప్పనమ్మా, ఏ లెక్కల పొక్కుడిగా వచ్చినట్టు చూస్తున్నారు మీరు. 3.5 దినములు అని ఉంది అక్కడ. 3.5 దినములు అంటే ఆ మహాశ్రమల కాలం 3.5 సంవత్సరాలే. ఒక దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు. కాబట్టి 3.5 సంవత్సరాలు లెక్క వచ్చేసింది అక్కడ ఖచ్చితంగా. ఇలాగని చెప్తుంటే పాస్టర్కేమో నచ్చట్లేదు మన వాక్యం చెప్తుంటే. మేమంతానేమో 7 సంవత్సరాల శ్రమలు అంటున్నాం మేము. ఆ 400 మంది ప్రవక్తలు ఒకే మాట చెప్పినట్లుగా. అమ్మా మాట అర్థమవుతుందా? 400 మంది ఒకే మాట చెప్తున్నారు. ప్రవక్త ఒక మేకాయ మాత్రం ఒక్కడే ఒక మాట చెప్తున్నారు. ఆమేన్. అలాగే ఈరోజు ప్రపంచంలో ఉన్న సేవకులందరూ, భాషలందరూ ఏం చెప్తున్నారు? శ్రమల కాలం 7 ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతోంది, 7 ఏళ్ళు లోకం మీదకి శ్రమ అవుతుంది అని పాటలు పాడేస్తున్నారు, ప్రసంగాలు చేసేస్తున్నారు 7 సంవత్సరాలని. మరి బైబిల్ ఏముంది? 3.5 దినములోనే ఉంది. 3.5 దినములు అంటే ఒక దినము దేవుడి దృష్టిలో 1000 సంవత్సరాలతో సమానంగా లెక్కేసుకుంటే 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలము స్పష్టంగా రాయబడి ఉంది, తేటతెల్లంగా రాయబడి ఉంది. ఇదేం పెద్ద మర్మేం కాదు. 1260 దినాలకు రాసి ఉంది, స్పష్టంగా రాయబడి ఉంది 3.5 సంవత్సరాల శ్రమల కాలం అని. చదవండి. అయితే ఆ 3.5 దినములు అయిన తర్వాత అంటే ఆ మహాశ్రమల కాలం ముగించబడిన తర్వాత దేవుని ఆత్మ జీవాత్మ వాళ్ళలోకి ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి.
భయం కలిగాను. అదనమాట, అసలు భయం అప్పుడు కలుగుతుంది. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కితే అంత భయం. స్తోత్రం, దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కించుకోవడానికి ఎలా ఉంటుంది? నా బాబాయ్ బలి వేసామని వెళ్ళి పట్టుకుంటారా? దెయ్యం వేసింది అనుకుంటారు. ఇప్పుడు అదే భయం వాళ్ళు కలిగిందంట. చచ్చిపోయామన్నా గంట 2 గంటలు వేసిపోతే పెద్ద సంస్కారం. 3.5 దినములు 3.5 రోజులు అయిపోయింది. వీళ్ళు లేచి నిలబడ్డారంట. ఇప్పుడు అక్కడ ఎలా ఉండదు చూడండి, మహాభయం కలిగిందంట వాళ్ళు. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి ఒక గొప్ప స్వరము తనతో చెప్పుట వారు విని మేఘారులై. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగుతాయి. ఇక మీకు అక్కడ పని లేదు అబ్బాయి, మీరు వచ్చేయండి అని చెప్పి వాళ్ళని పైకి తీసుకెళ్ళిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు రండి ఒకసారి 8వ అధ్యాయంలోకి రండి, 13వ వాక్యంలోకి. 8వ అధ్యాయము 13వ వాక్యంలోకి రండి. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని ఒక గొప్ప స్వరముతో ఎన్ని అయ్యోలు వచ్చినాయి? ఈ 3 అయ్యోలకి అర్థం ఏంటని ఏ పాస్టర్ అయినా అడిగితే చెప్పగలరా అంటే ఎవరో చెప్పలేరు. కానీ కాలపు ప్రవక్త చెప్పాడు. 3 అయ్యోలకి అర్థం ఏంటంటే 3 ప్రపంచ యుద్ధాలు అన్నాడు. 3 ప్రపంచ యుద్ధాలు. ఆల్రెడీ ఇప్పటికి 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయాయి. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 9వ అధ్యాయం 1వ వాక్యంలోకి రండి. 9వ అధ్యాయం 1వ వాక్యం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక్క నక్షత్రం, అగాధపు యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అగాధం తెరవగా పెద్ద కొలిములో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచింది. పొగ చేత వాయుమండలం చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకు వచ్చేది. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి బలం ఇయ్యబడెను. మరి నొసళ్ళందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప గడ్డికైనను ఏ మొక్కలకైనను వాటికి ఆజ్ఞేయబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యంలో 5వ బోర ఊదినప్పుడు జరిగింది ఏంటి? పాతాళము తెరవబడింది. పాతాళం ఏం చేయబడింది? తెరవబడింది. అంటే అప్పటి వరకు అది లాక్ చేయబడింది. అప్పటి వరకు అది లాక్ చేయబడింది. కానీ ఇప్పుడు పాతాళం తెరవబడింది. తెరవబడి అందులోంచి కోట్ల దెయ్యాలు బయటకు వచ్చింది. ఇక్కడ ప్రవక్త అన్నాడు, నిజంగా చూడండి, ఈ 8వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే మరి మొదటి 4 బోర్లు మనం గమనిస్తే 1, 2, 3, 4 బోర్లు ఊదినప్పుడు ఉగ్రత పాత్రలు, దేవుని యొక్క ఉగ్రత పాత్రలు కుమ్మరించబడ్డాయి భూమి మీద. అంటే ఇంటికి దాన్ని చదువుకోండి, సమయం లేదు కాబట్టి నేను 12 గంటలు ముగించాలనుకున్నాను. 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1, 2, 3, 4 బోర్లు ఊదినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే సృష్టి అంతటికీ కూడా, అంటే ప్రకృతి మీద ఉగ్రత కుమ్మరించబడింది. అందుకే భూమిలో 3వ వంతు కాలిపోయింది, చెట్లలో 3వ వంతు, సముద్రంలో 3వ వంతు, ఇదంతా ఏమైపోయింది అంటే 1, 2, 3, 4 బోర్లు ఊదినప్పుడు జరిగిన కార్యాలు ఏంటంటే సృష్టి ప్రకృతి అంతటి మీద కూడా ఉగ్రత పాత్రలు కుమ్మరించబడి నాశనం అయిపోయింది. ఇప్పుడు 5వ బోరకాడికి వచ్చేటప్పటికి పాతాళం తెరవబడింది. 5వ బోర ఊదినప్పుడు పాతాళం తెరవబడినప్పుడు పాతాళం నుంచి దెయ్యాలు బయటకు వచ్చింది. హల్లెలూయా. పాతాళంలోంచి వచ్చిన కోట్లాది దెయ్యాలన్నీ కూడా ఇప్పుడు చూడండి బయటకు వచ్చి, పాతాళంలో ఉన్న దెయ్యాలు ఇప్పుడు భూమి మీద నివసించున్న ప్రతి మానవ గృహంలో ప్రవేశించినవి. ఏ గృహంలో అయితే కేబుల్ టీవీ ఉందో, ఏ గృహంలో అయితే వైఫై ఉందో, ఏ గృహంలో అయితే ఆండ్రాయిడ్ ఫోన్ నుండి ఇంటర్నెట్ ఉందో, వారి గృహములో ఖచ్చితంగా దెయ్యాలు ఉంటాయి.
మా ఇంట్లో టీవీ లేదండి, మా ఇంట్లో వైఫై లేదండి, మా ఇంట్లో నెట్ లేదండి అన్నవాళ్ళు ఇక్కడ చేయలేకండి. నెట్ లేదమ్మా, ఇంటర్నెట్ లేదా, ఫోన్ కూడా లేదా, చేద్దాం పైకి. మీ ఇంట్లో కూడా లేదమ్మా నెట్ట, చెప్పండి పర్లేదు, మీ ఇంట్లో దెయ్యం లేనట్టే లెక్క. ఖచ్చితంగా ప్రాప్ చెప్తున్నాడు. ఎవరింట్లో అయితే వైఫై లేదు, కేబుల్ టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా నెట్ కనెక్షన్ లేదు, వాడింట్లో దెయ్యం లేనట్టే లెక్క. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? నా మాట్లాడుతున్నామా? ఇప్పుడు ఎంతమంది ఫిల్టర్ అయిపోతుందో చూడండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నా ఒకటి రెండు చేతే కదా ఎత్తురా మా ఇంట్లో లేదని. ఇప్పుడు నేను చెప్పగలనా ధైర్యంగా? నేను చెప్పగలనా నా ఫోన్లో నెట్ ఉంది, నా దాంట్లో నెట్ లేదని నేను చెప్పగలనప్పుడు? నా ఫోన్లో నెట్ ఉంది కాబట్టి నా ఫోన్ వాడుతున్నాను కాబట్టి దెయ్యం ఉన్నట్టే కదా. ఉందా లేదా? ఉంది. అయితే దెయ్యం ఉంది కదా అని దెయ్యంతో సహవాసం చేయండి. దెయ్యం ఉంది, దెయ్యం లేకుండా లేదు. దెయ్యం ఉంది కదా దెయ్యంతో సహవాసం చేయం. మనకు దేవుని సహవాసం కావాలి. హల్లెలూయా, అర్థమవుతుందమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తాగాలని ఆలోచన కోరిక నీకు లేనప్పుడు ఎవడైనా బలవంతంగా తాగింటాడు? తాగాలని ఆలోచనప్పుడు ఎలా అంటే రెడ్ అంటాడు, రా రెడ్ అంటాడు. ఏంటి ఇడికి కూడా అదే ఆలోచన. ఇడికి తాగాలని ఉంది, అడిగి తాగాలని ఉంది, ఇద్దరు దోస్తులు కదా. ఇటు సిగ్నల్ తెలిసిపోతే ఎలా అంటే అంటాడు. అలాగా ఇప్పుడు దెయ్యం వచ్చి ఆండ్రాయిడ్ ఫోన్లో ఉంది. ఇప్పుడు అది ఏమంటది? ఎలా అంటాడు అన్నానుకో, ఇద్దరు కలిసిపోతారు దెయ్యంతో సహవాసం. జై ఆబ్రబా, అది నీ జోలికి రాదు. అర్థమవుతున్న మాట. కాబట్టి ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ప్రతి గృహంలో కూడా దెయ్యాలు ప్రవేశించినయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మొదటి 4 బోర్లు ఊదినప్పుడు ఉగ్రత పాత్రలో కుమ్మరించబడి ప్రకృతి పైన ప్రభావం చూపించినది. దానిని మీరు చూడాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 8వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కనబడతాయి. 5, 6 బోర్లు ఊదినప్పుడు పాతాళం తెరబడింది. అందులో ఉన్న దెయ్యాలన్నీ కూడా భూమిపైకి వచ్చి ప్రజలపై వాటి ప్రభావం చూపిస్తా ఉన్నాయి. కనుకనే దానికి ముందు ఒక కార్యం జరుగుతుందని దానియేలు చెప్పాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు కూడా మాట చెప్పారు. వీటన్నిటి గురించి, శ్రమల కాలం గురించి యేసు ప్రభువు చెప్పారు, దానియేలు చెప్పారు, మరి యోహాను చెప్పారు. ఇంకా చూడండి యేసు ప్రభువు ఏం చెప్పారు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. ఎప్పుడు? దేనికి ముందు చెప్పండి, దేనికి ముందు? శ్రమల కాలానికి ముందు. ఆ 4 ముద్రలో సృష్టిని బాధించిన తర్వాత 5వ బోర ఊదేటప్పుడు, 5వ బోర ఊదినప్పుడు ప్రజలను కూడా బాధిస్తున్న సమయంలో, బాధించడానికి ముందు, ప్రజలను కూడా బాధించడానికి ముందు, వింటున్నారా? ముందు జరిగే కార్యం ఏం చెప్పారు యేసు ప్రభు వారు? చెప్పండి, చదవండి మళ్ళీ. మత్తయి సువార్త 24:31. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతను పంపును. ఆమె నాకంట. మరియు గొప్ప బోరతో, అంటే బోర అంటే ఏంటి? వర్తమానం, సువార్త. సువార్తతో ఒక దూతను పంపుతానన్నాడు ఆయన. వచ్చి ఏం చేస్తాడట? వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని. ఆమేన్. అందుకే ప్రవక్తని, నువ్వు జెఫర్సన్ విల్లో కూర్చొని జపం చేసుకోవద్దు నాయన, నువ్వు జెఫర్సన్ విల్లో జపం చేయొద్దు. ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాను? ప్రపంచమంతా ఆ కొన మొదలుకొని ఈ కొన వరకు, ఆకాశం ఆ కొన మొదలుకొని ఈ కొన వరకు నేను ఏర్పరచుకుని నా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు బయటకు తీసుకురావాలి. ఈ వర్తమానం ద్వారా, ఈ చివరి కాల వర్తమానం ద్వారా, ఈ ఆది అపోస్తుల ద్వారా, ఈ వర్తమానం ద్వారా పడిపోయిన బలిపీఠాలు మళ్ళా తిరిగి కట్టాలి. నువ్వు మళ్ళా తిరిగి బలిపీఠాలను కట్టినప్పుడు నేను ఏర్పరచుకున్న నా జన సమూహం అంతటినీ కూడా
ఒక చోటకు పోగు చేయాలి. ఆమె జరిగిందప్పుడు అది అందుకే అంటున్నాడు, మరియు ఆయన గొప్ప వరకు తన దూతల పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి దేశం నుండి కూడా నలుదిక్కుల నుండి కూడా మరి ప్రవక్తను పంపించి 7 సార్లు తిప్పాడు ప్రవక్తను. అంత అవసరం ఏముంది? 7 సార్లు తిప్పవలసిన అవసరం? ప్రతి ఒక్క వధువు సిద్ధపడాలి. అందుకే ప్రవక్తను 7 సార్లు తిప్పాడు. ప్రపంచమంతా తిరిగి రావడం అంటే మాటల. ఆఖరికి పక్కన ఉన్న నేపాల్ వెళ్దామని వెళ్ళకపోతున్నాను, నేను ట్రైన్ మీద వెళ్ళొద్దామని వెళ్ళకపోతున్నాను. మరి అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి వచ్చేసాడు ప్రవక్త. ఎందుకు తిప్పాడు చెప్పండి? వధువుని సమకూర్చడం కోసం. అవునా? హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏర్పరచబడినటువంటి వారి కొరకు వాళ్ళందరినీ పోగు చేస్తాను. అందుకే యేసు ఇంకో మాట అన్నారు, నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేదు. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేర్లు రాయబడినో వారందరూ, అనగా ఈ వర్తమానానికి ఆకర్షింపబడతారండి వాళ్ళు. ఆమె అందరూ ఆకర్షింపబడరు. ఈ వర్తమానానికి అందరూ ఆకర్షింపబడరు. ఈ వర్తమానాన్ని ఎవరు అంగీకరిస్తారంటే తండ్రి ఆకర్షణ ఉండాలి, వాక్యపు ఆకర్షణ ఉండాలి. వారు వాక్యముతోనే నిలిచి ఉంటారు, వారు వాక్య ప్రకారమే జీవిస్తారు. క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడతారు. వారే బుద్ధి కలిగిన కన్యకలు. అందరూ ఇష్టపడరండి ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని అందరూ ఇష్టపడరు. ఎందుకంటే ఈ వర్తమానంలో వస్తే ఆ భాగ్యేశ్వర పాస్ ఎలీషా చర్చికి వెళ్తే అవి తీసేయాలంట, ఇవి తీసేయాలంట, మొక్కులు, ఈ చెవులు అన్నీ వచ్చేయాలంట. హల్లెలూయా. అంచేత అక్కడ కాదు కానీ పిన్నే ఇంకో చోట ఎక్కడ ఉంటే చూడు, ఇంకెక్కడికైనా వెళ్దామంటారు. ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా నువ్వు వాక్యం పొదువైతేనే నువ్వు ఆ వాక్యానికి విధేయులవుతావు. హల్లెలూయా. కావున ఇక్కడ ప్రవక్త ఆఖరిగా 2 మాటలు చెప్తున్నాడు. కావున ప్రేమగా ఉండండి. ఆమేన్. మీ పూర్ణ హృదయముతో యేసుని ప్రేమించండి. తగ్గించుకొని ఉండండి. దేనిని గురించి ఎవరిని విమర్శించవద్దు. దేవుని ఎదుట దీనులుగా ఉండండి. దేని గురించి ఎవరిని విమర్శించదండి. పోయిన వారంలో నేను వర్తమానం చెప్తూ సేవకులు, పాస్టర్లు వాళ్ళ సంఘాలని మరి అమ్మేస్తారని చెప్పాను. ఒకవేళ దాని గురించి మరి కొంతమంది పాస్టర్లు కొంచెం బాధపడి ఉండొచ్చు. అయితే నేను అన్నది వారిని గురించి కాదు, కానీ ఎవరైతే విదేశాల నుంచి డబ్బు తెచ్చుకొని ఈ సంఘాలని ఆధారం చేసుకొని ఈ సంఘం మీద నేను ఇంత ఖర్చు పెడుతున్నానని అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సంఘాన్ని ఒకరోజు WCCకి అమ్మేయడం జరుగుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయి? WCC వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్, వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఐక్యము కాబోతున్న క్రిస్టియానిటీ, ప్రపంచవ్యాప్తంగా ఐక్యమైపోతున్నటువంటి క్రిస్టియానిటీ ఉంది. కానీ అందులో నువ్వు ఉండవు, అందులో మీ పాస్టర్ పేరు ఉండదు, అందులో నీ పేరు ఉండదు. ఎందుకంటే నీ పాస్టర్ పేరు ఉంటే నీ పేరు ఉన్నట్టే. మీకు అర్థమవుతుందా? మీ అందరి పేర్లు లిఖించగలదు, మీ అందరి పేర్లు ఎలా కలదు, నా ఒక్కడ పేరు వెళ్తే చాలు. నా ఒక్కడ పేరు పాస్టర్ ఎలీషా భాగ్యేశ్వరం అని కనుక నా పేరు WCCలో కనుక ఎక్కిందా, మీరు అందరి పేర్లు ఉన్నట్టే లెక్క. ఎందుకంటే మన ప్రవక్త నాడు కాపరి వెనకే తన సంఘం నిలబడుతున్నారు. హల్లెలూయా. అందుకే నేను మాట పోయిన వర్తమానంలో చెప్పాను, ఎవరైతే WCCలోకి కనెక్ట్ అయిపోతారో ఆ సేవకులు అందరూ అమ్ముడిపోయినట్టు లెక్క. గుర్తుంచుకోండి, రాబోయే దినాల్లో త్వరలో జరిగేది అదే. సేవకులందరూ కూడా WCCలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అంటే ఐకమత్యం. తప్పే ఉందనుకుంటారు వాళ్ళు. నా మాటలు అర్థమవుతున్నాయి బాబు? మామూలు ఆటలు అర్థమవుతున్నాయమ్మా? తప్పే ఉందమ్మా, క్రైస్తవులు అందరూ ఐకమత్యం అవుతూ అంటారు, కలిసి ఉందామంటారు. తప్పు, అది తప్పు కాదనుకుంటారు వాళ్ళు. కాబట్టి పాస్టర్లందరూ ఏమవుతారు, సంతకాలు పెడతారు, సంతకాలు పెట్టేస్తారు. వాళ్ళు తప్పేమీ లేదనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ సంఘం కూడా అమ్ముడైపోయినట్లెక్క. ఎలా తెలిసింది ఈ విషయం నీకు? ముద్రలు తెరవబడ్డం ద్వారా జరగబోయే కార్యాలు ఏంటో
మనము ముందే తెలుస్తుంది కాబట్టి WCCలో మన పేరు ఇవ్వము. హల్లెలూయా. అందుకే ప్రభు ముందే చెప్పారు, జీతగాడే కాపరి. కనుక ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి, కావున ప్రేమగా ఉండండి, మీ పూర్ణ హృదయముతో యేసుని ప్రేమించండి, తగ్గించుకొని ఉండండి, మరి దేవుని గురించి ఎవరిని విమర్శించొద్దు, దేవుని ఎదుట దీనులుగా ఉండండి, కేవలం యేసును నమ్మండి, ఆయన వాక్యమును నమ్మండి, అప్పుడు మీరు శ్రమల కాలంలో తప్పించుకొని యేసునొద్దకు కొనుకోబడదు. అక్కడ అందరూ యవనస్తులుగా ఉండేది. అవి ఒక మహిమగల స్థలము, అది ఒక మహిమగల స్థలము, అది ఒక పరిశుద్ధ పట్టణము, అది నిత్య జీవులు పరిశుద్ధులు ఉండే స్థలము. అక్కడ పగలు ద్వేషములు అలాంటి కార్యాలు అక్కడ ఉండవు. కాబట్టి వధువా, ఎత్తబడుటను నువ్వు మిస్ అవ్వవద్దు. నిన్ను నువ్వు పూర్తిగా ఆయనకు సమర్పించుకో. ఎత్తబడుట అనేది రహస్యము, అది బహిరంగము కాదు. ఆమేన్. దేవుని వాక్యము మరి నీవు అంగీకరించినట్లయితే, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యమును నీవు అంగీకరించినట్లయితే ఒకరోజు ఆ వాక్యమే నేను ఎత్తబట్టు ఒక మాట చెప్తున్నాను, ఏ ఒంటెలకైతే రెబెకా నీళ్లు పెట్టి పోషించిందో ఆ ఒంటెలే తన భర్త ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్ళింది. ఏ వర్తమానం కొరకు నువ్వు నిలబడ్డావు, ఏ వర్తమానం కోసం నువ్వు నీళ్లు పోస్తున్నావు, ఏ వర్తమానం కొరకు నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావు, ఈ వర్తమానమే నిన్నేం చేస్తుంది, నీ భర్త దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ వర్తమానం దేవుడి మహిమ కలుగుగాక. సంతోషం ఉన్నారా? మళ్ళా మనం ఈవినింగ్ 4 గంటలకి అందరూ కూడా సిద్ధపడి రండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన అందరూ దీవించుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? 6వ ముద్ర ఏంటి చెప్పండి. ఇప్పుడు శ్రమలు, మహాశ్రమల కాలం. 6వ ముద్ర మహాశ్రమల కాలం. 7వ ముద్రలోకి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ 6వ ముద్రను మళ్ళీ టచ్ చేస్తాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి, అంటే మీకు మళ్ళీ టూకీగా చక్కగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. ముద్రలు అర్థమవుతున్నామా? 7 ముద్రలు అర్థమవుతుందా? అర్థమైపోతుందా? పోనవ్వకండి, అర్థమయ్యేలాగా అర్థమైందని ఉంచుకోండి మన హృదయాలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. మరి అందరూ కూడా మాస్కులు తెచ్చుకోండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మళ్ళా చెప్తున్నాను, రేపు వచ్చే వారము ఇదే రోజు ప్రేమింగ్ ఉన్నది. జోగి సభ్యులు గారి యొక్క తల్లిగారి యొక్క ఆదరణ కూడుకుంది కనుక వచ్చే వారం ఇదే రోజు ప్రేమింగ్ ఉన్నది. అందరూ కూడా సిద్ధపడి పెద్దగట్ట రండి. 9:30కి మరి ఆరాధన ప్రారంభించబడుతుంది. 12 గంటలకు అయిపోతుంది. 12 గంటలకి నేను ఇంకా కొంచెం లేట్ అయింది, సాక్ష్యాలు అయి ఉండడం వల్ల. కాబట్టి సిద్ధపడి రండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మరి 1 నిమిషం లేచి నిలబడతారు. చాలాసేపు నుంచి కూర్చొని ఉన్నారు కదా. ఒక పల్లె ఒక చరణం. మరి వచ్చే వారం నుంచి మరి సతీష్ అక్కడ మందిరంలో ఉంటాడు కాబట్టి మీ వారానికి ఒక పల్లె ఒక చరణం పాడి వినిపిస్తారు. ఆ తదుపరి మనము ముగింపు ఆశీర్వాదం తీసుకుందాం. అది వచ్చి పాటలు 23వ పాట పాడుతున్నాను. నావన్నీయు నీవే, నీవు అన్నావు యేసు నా కన్న నావన్నీయు నీవే, నీవన్నీయు నావే అన్నావు యేసు నా కన్న తండ్రివి నీవు. నావన్నీయు నీవే, నీవన్నీయు నావే అన్నావు యేసు నా కన్న తండ్రివి నీవు. యేసయ్యా 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 నావన్నీయు నీవే, నీవన్నీయు నావే అన్నావు యేసు నా కన్న తండ్రివి నీవు. నావన్నీయు నీవే, నీవన్నీయు
నీ జీవమిచ్చినావు మా పాపరొక్క బ్రతుకు నా హీన నిత్యగతము సిలువలో మోసి నీ జీవమిచ్చినావు నీవన్నీయు నాకిచ్చి నా బాధ నీవు భరించి నీవన్నీయు నాకిచ్చి నా బాధ నీవు భరించి నీనే చేర్చినావు నీ సౌఖ్యమిచ్చినావు నీ నీనే చేర్చినావు నీ సౌఖ్యమిచ్చినావు యేసయ్యా 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 నావన్నీయు నీవే నీవన్నీయు నావే అన్నావు యేసు నా కన్న తండ్రి నావన్నీయు నీవే నీవన్నీయు నావే అన్నావు యేసు నా కన్న తండ్రి నా కన్న తండ్రి. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి ఒక్క నిమిషం. ప్రభు ఈ వారం అంతా కాపాడేందుకు, ప్రభు ఈ వారం అంతా పునరుద్ధాన దినమంతా కాపాడేందుకు మీరు ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబం కొరకు, నా కొరకు కూడా ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, పరిచయం కొరకు ప్రార్థన చేయండి, నర్సాపురంలో జరుగుతున్నటువంటి పరిచయం కొరకు ప్రార్థన చేయండి, సతీష్ అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాకరుడా, మా మంచి దేవుడా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. గొప్ప తండ్రి, కన్న తండ్రి ప్రభా యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఇంతవరకు నైనా మరి ఇదిగోనైనా ఈ యొక్క 7 ముద్దల వర్తమానంలో నుంచి మరి 6 ముద్దల వరకు మేము ధ్యానం చేస్తూ వచ్చాం ప్రభా. ప్రతి ముద్దలోనూ ఉన్నటువంటి మర్మం ఏమిటో, అర్థం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఈ పరిశుద్ధాత్మ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి ఇంకా ఇదిగో ప్రభా నీ చిత్తమైతే వచ్చే వారం 7వ ముద్రను ధ్యానం చేస్తూ ఉండగా ఈ కార్యం జరిగించండి అయినా. మరి నిశ్చయంగా ప్రభా 7 ముద్రల వర్తమానంలోంచి బైబిల్ అంతా కూడా రాయబడింది ఆయన. మరి ముద్రలు కనబడిన తర్వాతే మాకు బైబిల్ అంతా అర్థమైంది ప్రభా. కనుక నిశ్చయముగా ప్రభా ఈ కాలానికి మీరు పంపించిన వర్తమానం బట్టి, ఈ కాలానికి మీరు పంపించిన దైవ సేవకుని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ కాలపు వర్తమానమే మమ్మల్ని నాయన ఎత్తబడిలో తీసుకొని వెళ్ళండి. ఈ కాలపు వర్తమానమే మాకు విశ్వాసం తీసుకొచ్చింది కనుక ప్రభా నిశ్చయముగా నాయన మరి ఇదిగో ప్రభా ఈ కాలపు వర్తమాన పక్షంగా నిలబడినటువంటి సేవకులందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు, నీ వధువు సిద్ధపడుచు ఉండగా ఏది కూడా నీ వధువుని ఆపలేదు ప్రభా. ఎత్తబడిలోకి వెళ్ళటానికి నైనా ఎవరు కూడా ఆపలేరు ప్రభా. ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ని ప్రభా విడిపించడానికి మోసే వెళ్ళినప్పుడు అయినా ఆపడానికి నైనా ఆ ఫరో ఎంతో ప్రయత్నం చేశాడు ప్రభా. కానీ ఫరో కానీ ఎవరు కూడా ఆపలేకపోయారు ప్రభా. కనుక ఈ కాలపు వధువును కూడా ప్రభా, ఈ యొక్క ఆత్మీయ ఇజ్రాయేల్ కూడా ప్రభా ఎవరు ఆపలేరు ప్రభా. ఆ ఎత్తబడిలో నీ వధువుని ఎవరు ఆపలేరు ప్రభా. నిశ్చయముగా బలపరచండి నాయన. ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి, నిరీక్షణ దయచేయండి నాయన. ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం దయచేయండి. వర్తమానాలు బాగా చదువుతూ నాయన, ప్రతిదినము వాక్యాన్ని వింటూ ప్రభా మీరు ఇది ఫలించడానికి నాయన సహాయం చేయండి. ఇక్కడ ఉన్న పురుషులందరూ మీరు దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలని, వారు చేస్తున్న చేతి వృత్తులను మీరు దీవించండి. చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, యవ్వన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారిని ఆశీర్వదించండి. అలాగే ఇక్కడ ఉన్న స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి నాయన. యవ్వన బిడ్డలు ఉన్నారు ప్రభా, చదువుకునే బిడ్డలు ఉన్నారు నాయన, చదువు విషయాల్లో సహాయం చేయండి. యవ్వన బిడ్డలు ఉన్నారు ప్రభా, యవ్వన కాలంలో సాటిన సహాయం దయచేయండి. ఉద్యోగాలు లేకనైనా చదువుకునే బిడ్డలు, నిరుద్యోగులు ఉన్నారు ప్రభా, వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి. వృద్ధాప్యులను, వృద్ధ తల్లులు ఉన్నారు ప్రభా, వారికి ఆదరణ, ఆరోగ్యాలు దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. కుటుంబంలో నెమ్మది లేక ఎవరైనా వచ్చుంటే ప్రభా వారి నెమ్మది పొందుకొని వెళ్ళింది కాక, ఎవరైనా అనారోగ్యంతో వస్తే ప్రభా వారి అనారోగ్యం నుంచి విడుదల పొందుకొని కాక. అలాగే నాయన ప్రభా ఎవాంజలిక్ గ్రేస్ జ్ఞాపకం చేసుకోండి. మెడ్నారాల్లో నాయన బలహీనత కలిగి ఉంది ప్రభా, ఫిజియోథెరపీ చేస్తున్నాను ఆయన. నాయన కుమార్తె మీరు స్వస్థపరచండి ప్రభా, పరిపూర్ణ ఆరోగ్యం తెచ్చింది ఆయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా.
గొప్ప దేవుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు. అలాగే ప్రభా ఈ పరిచయం మీరు దీవించండి. సాయంకాలం జరుగుతున్న లార్డ్ సప్పర్ కార్యక్రమం కూడా దీవెనకరంగా జరిగించండి. అలాగే ప్రభా ఇదిగోనైనా మరి నిశ్చయంగా ప్రభా నర్సాపురంలోనైనా మరి వచ్చే వారి నుంచి జరుగుతున్న ఆరాధన కూడా దీవెనకరంగా జరిగించండి. ఆ సేవను కూడా మీరు బలపరచండి. ఆయన అనేక మంది దైవ సేవకులు అక్కడికి వెళ్ళి ప్రభా సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి. వధువులు సిద్ధపరచండి. ప్రభానికి స్తోత్రం. ఇంకా కావాల్సిన ప్రతి అవసరం దీవులు తీర్చండి. ఆయన స్తోత్రాలు. ఆదివారం జరుగుతున్న ఆయన మరి ఆదరణ గుడి కూడా ఆ జ్ఞాపకాల గుడి కూడా దీవెనకరంగా జరిగించండి. అలాగే ప్రభా ఈ వారంలో ఈ నెలలో జరిగే మొదటి వారము నాయన, రెండో వారం, మూడో వారం జరిగే కూటాలన్నీ కూడా ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే విదేశాల్లో ఉన్న మా ప్రశస్త సహోదరులు అందరూ కూడా దీవించండి. ఎంతో మంది దైవ పిల్లలు ప్రభా అనేక మార్లు కానుకలు ఇచ్చి పంపిస్తూ నీ నామాన్ని గనపరుస్తున్నాను. ఆయన తప్పక ఆశీర్వదించండి. నాయన వారు చేస్తున్న ఉద్యోగం దీవించండి. వారి యజమాని జ్ఞాపకం చేసుకోండి. వాడు ఒకవేళ విదేశాల నుంచి స్వదేశాలు తిరిగి వస్తుంటే వారికి కావాల్సిన ప్రతి అవసరం యేసు నామములో తీర్చబడి గాక. అలాగే నీలాపు సువార్తము ఆరోగ్యంలో సాయం చేయండి. ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అలాగే తొండ రాహిల్ అమ్ముకున్న ఆ గ్యాస్ నొప్పి నుంచి, గ్యాస్ ప్రాబ్లం నుంచి కూడా విడుదల దయచేయండి. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆయన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో చేరువచ్చిన ప్రజలందరూ కూడా మీరు దీవించండి. మరలా తిరిగి ఆయన ఎవరి గృహాలు వారు వెళుతుండగా క్షేమకరమైన శుభప్రదమైన ప్రయాణం దయచేయండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో ప్రభా వారందరి జీవితాల్లో గొప్ప ఆనందం, సంతోషం కలుగును గాక. వారు ఎవరైనా రక్షణ లేకపోతే రక్షణ పొందుదురు గాక. చివరికాల వర్తమానం తెలుసుకోలేకపోతే వారు తెలుసుకుందరు గాక. సత్యాన్ని వారు గ్రహించుదురు గాక. వారు ఎంతపడి విశ్వాసం వారు కలుగును గాక. సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ యొక్క కూటంలో పాలుపంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని అందరూ దీవించును గాక. అందరికీ వందనాలు.